జీవితము యేసు అర్పింతును, నా శరీరాత్మ నీకై ప్రతిష్ఠింతును. నా జీవితము యేసు అర్పింతును, నా శరీరాత్మ నీకై ప్రతిష్ఠింతును. బల్యర్పణతో నిబంధన చేసితి, బలపరచి వాడుకొనుము నీ పాత్రగా. బల్యర్పణతో నిబంధన చేసితి, బలపరచి వాడుకొనుము నీ పాత్రగా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాథా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాథా. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. నన్ను తల్లి గర్భమందు చూచితివే, నిత్య సంకల్పం నీ మదిలో రాసితివే. నన్ను తల్లి గర్భమందు చూచితివే, నిత్య సంకల్పం నీ మదిలో రాసితివే. నిత్య నిబంధనతో యేసు కోరుకొని, నిన్ను వెంబడింపదయతో పిలిచితివే. నిత్య నిబంధనతో యేసు కోరుకొని, నిన్ను వెంబడింపదయతో పిలిచితివే. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాథా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాథా. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. పరిశుద్ధతతో నన్ను అలంకరించి, దివ్య స్వభావం నాలో కలుగజేసి. పరిశుద్ధతతో నన్ను అలంకరించి, దివ్య స్వభావం నాలో కలుగజేసి. అనుక్షణము నీకైనే జీవింపాను, అగ్ని అభిషేకంతో యేసు నింపుమయ్యా. అనుక్షణము నీకైనే జీవింపాను, అగ్ని అభిషేకంతో యేసు నింపుమయ్యా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాథా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచేదను నాథా. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. విడనాడలేదు క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. నా జీవితంలో యేసు సజీవుడే, నే భయపడను నరులేమి చేయగలరు. నా జీవితంలో యేసు సజీవుడే, నే భయపడను నరులేమి చేయగలరు. పానార్పణమై సేవ కర్పింతును, ప్రాణనాథుని ప్రేమించి సేవింతును.
సేవింతును. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచిదను నాథా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచిదను నాథా. విడనాడలేదో క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. విడనాడలేదో క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. యేసుని సేవించిన తండ్రి ఘనపరచును, యేసున్న చోట నేను కూడా ఉందును. యేసుని సేవించిన తండ్రి ఘనపరచును, యేసున్న చోట నేను కూడా ఉందును. నా ఉన్నత పిలుపును మరువను నేను, నా సీయోను గురి చూచి పరుగెత్తెదన్. నా ఉన్నత పిలుపును మరువను నేను, నా సీయోను గురి చూచి పరుగెత్తెదన్. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచిదను నాథా. వర్ణించలేను నీ ప్రేమ నాలో, నీ వెంటే నేను నడిచిదను నాథా. విడనాడలేదో క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. విడనాడలేదో క్షణమైన నన్ను, నా యేసు నీవే చాలును నాకు. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. நாம் வாசிப்போம். 2వ తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుందాం. அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபம் 3ஆம் அதிகாரம் முதல் 3 వచనங்களை వాసిపోం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. దేవుడి నామమునకు మహిమ ఉండాగట్టు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు తిమోతికి రచించినటువంటి ఈ 2వ పత్రిక 3వ అధ్యాయములో అంత్య దినములలో ఉన్నటువంటి స్వభావములు గురించి మనం నేర్చుకుంటున్నాము. அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபத்திலே கடைசி காலங்களிலே இருக்கிற கொடிய స్వభావங்களை குறித்து அவர் குறிப்பிடுகிறார். దేవుని యొక్క జనులలో అంత్య దినములలో వారిలో ఎటువంటి స్వభావములు ఉంటున్నవి అనేవి ఈ దినాలలో కొన్ని వారముల నుండి మనము ఈ యొక్క సత్యములను మనం నేర్చుకుంటున్నాము. கடைசி நாட்களிலே தேவனுடைய ஜனங்களுக்குள்ளே எப்படிப்பட்ட கொடிய சுபாவங்கள் காணப்படுகிறது நாம் கடந்த சில வாரங்களாக இந்த வசனத்தை நாம் தியானித்துக் கொள்கிறோம். ఆయన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని పౌలు హెచ్చరిక చేస్తున్నారు. அப்போஸ்தலனாகிய பவுல் கடைசி காலங்களிலே கொடிய காலங்கள் வரும் என்று அவர் சபையை எச்சரித்ததாக நாம் இந்த 1ஆம் వచనத்தில் பார்க்கிறோம். వీటిని కూడా ఈ దినాలలో మనం ఒక్కొక్క పదమును గురించి మనము నేర్చుకుంటున్నాము. இந்த வசனத்திலே ஒவ்வொரு வார்த்தைகளாக நாம் தியானித்து வருகிறோம். దీనిలో మనుషులు స్వార్థ ప్రియులు అని మనం తెలుసుకొని ఉన్నాము. இவற்றிலே நாம் முதலாவதாக மனுஷர்கள் தற்பரியர் என்று நாம் கேட்டறிந்தோம். రెండవది ధనాపేక్ష ప్రియులు అనేటువంటి కార్యమును కూడా మనము తెలుసుకొని ఉన్నాము. இரண்டாவதாக பணப்பிரியர் என்கிற காரியத்தையும் நாம் கேட்டறிந்தோம். మూడవది బింకములు ఆడేవారిని గురించి కూడా మనం విని ఉన్నాము. மூன்றாவதாக வீம்புக்காரர்கள் என்று நாம் கேட்டறிந்தோம். నాలుగవది అహంకారులను గురించి కూడా మనం విని ఉన్నాము. நான்காவதாக அகந்தை உள்ளவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తర్వాత
దూషకులను గురించి కూడా మనం విని ఉన్నాము. அதற்கு பின்னதாக దూషిக்கிறவர்களை குறித்தும் நாம் கேட்டோம். ఆ తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు అనే కార్యమును కూడా మనం విని ఉన్నాము. அதற்கு பின்னதாக தாய் தகப்பன்மார்க்கு கீழ்ப்படியாதவர்கள் என்ற காரியத்தையும் நாம் ఆ கேட்டோம். తదుపరి కృతజ్ఞత లేని వారిని గురించి కూడా మనం విని ఉన్నాము. அதற்கு பின்பு நன்றி அறிவில்லாதவர்கள் என்பதை குறித்தும் நாம் கேட்டோம். ఆ తరువాత కార్యమును చూచినప్పుడు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. அதற்கு பின்னதாக உள்ள காரியத்தை நாம் பார்க்கும்போது பரிசுத்தம் இல்லாதவர்கள் என்று நாம் பார்க்கிறோம். అపవిత్రులు అని తెలుగు భాషలో ఉన్నది, அசுத்தர்கள் என்று தெலுங்கு பாஷையிலே இருக்கிறது. కానీ ఆంగ్ల బైబిల్లో అన్హోలీనెస్ అని రాయబడి ఉన్నది. ஆனால் ஆங்கில வேதாகமத்திலே பரிசுத்தம் இல்லாதவர்கள் அன்ஹோலினஸ் என்று எழுதப்பட்டிருக்கிறது. పరిశుద్ధత లేని వారు, பரிசுத்தம் இல்லாதவர்கள் లేనట్లయితే అపవిత్రులు అని రాయబడి ఉన్నది. இல்லாவிட்டால் அசுத்தர்கள் என்று அங்கே எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ యొక్క అపవిత్రులను గురించి పరిశుద్ధ యొక్క గ్రంథములో మనం చూసినట్లయితే இந்த அசுத்தமானவர்களை குறித்து நாம் பரிசுத்த வேதாகமத்திலே பார்க்கும்போது అనేక కార్యములు ఉన్నవి. అవన్నిటిని మనము నేర్చుకున్నటకు సమయం మనకు అనుమతించదు. அநேக காரியங்கள் இருக்கின்றன. அவைகள் எல்லாவற்றையும் நாம் தியானிப்பதற்கு நமக்கு நேரம் போதாது. మన దేవుడు పరిశుద్ధుడై ఉంటున్నాడు. நம்முடைய தேவன் பரிசுத்தராயிருக்கிறார். ఆయన యొక్క వాక్యము పరిశుద్ధమైన వాక్యము. அவருடைய வசனங்களும் பரிசுத்தமான வசனங்கள். ఆయన యొక్క సంఘము పరిశుద్ధమైన సంఘము. அவருடைய சபையும் பரிசுத்தமான சபை. ఆయన యొక్క జనులు పరిశుద్ధమైన జనులు. அவருடைய ஜனங்கள் பரிசுத்தமான ஜனங்கள். ఆయన యొక్క రాజ్యము పరిశుద్ధమైన రాజ్యము. அவருடைய ராஜ்யம் பரிசுத்தமான ராஜ்யம். అందువల్ల నూతన యెరూషలేం హోలీ సిటీ అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இந்த புதிய எருசலேம் பரிசுத்த நகரம் என்று அழைக்கப்படுகிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். విధముగా దేవునికి జనులు పరిశుద్ధులుగా ఉండడానికి వారు పిలువబడ్డారు, అపవిత్రులుగా ఉండడానికి వారు పిలువబడలేదు అని రాయబడి ఉన్నది. இவ்விதமாக தேவனுடைய ஜனங்கள் பரிசுத்தமாக ஜீவிப்பதற்கென்றே அழைக்கப்பட்டார்கள். அவர்கள் அசுத்தமாக ஜீவிப்பதற்கு அல்ல. దేవుడు, దేవుని యొక్క దూతలు, సంఘము, వాక్యము, దేవుని రాజ్యము, దేవుని జనులు వీరందరూ పరిశుద్ధులు అని వాక్యములో రాయబడి ఉన్నవి. இங்கே வேதத்திலே வசனத்தை நாம் பார்க்கும்போது தேவனுடைய ஜனங்களும் தேவனும் தேவ தூதர்களும் தேவனுடைய ராஜ்யமும் பரிசுத்தம் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అంత్య దినములలో అపవిత్రులు సంఘములో ఉంటున్నారు. ஆனால் கடைசி காலத்திலே అశుద్ధమానవர்கள் సభయిలే இருக்கிறார்கள். ఈ యొక్క అపవిత్రులను గురించి పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాలలో మనం చూడగలుగుతున్నాము. இந்த பரிசுத்தம் இல்லாதவர்களுக்கு பரிசுத்த வேதாகமத்திலே అనేక சந்தர்ப்பங்களிலே குறிக்கப்பட்டதை நாம் பார்க்கிறோம். లేవి కాండం 5వ అధ్యాయము ఫోటోలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ అపవిత్రతను గురించి రాయబడి ఉన్నది. லேவியராகமம் 5ஆம் அதிகாரத்தை முழுதுமாக நீங்கள் வாசிப்பீர்கள் என்றால் அங்கே அசுத்தத்தை குறித்து தெளிவாக எழுதப்பட்டிருக்கிறது. ఆ తర్వాత లేవి కాండం 7వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే అక్కడ కూడా అపవిత్రతను గురించి రాయబడి ఉన్నది. இங்கே லேவியராகமம் 7ஆம் அதிகாரத்தை முழுவதுமாக நீங்கள் வாசிப்பீர்கள் என்றால் அங்கேயும் அசுத்தத்தை குறித்து தெளிவாக ఆ எழுதப்பட்டிருக்கிறது. తర్వాత లేవి కాండం 11వ అధ్యాయములో ఏ జంతువులను తినాలో, ఏ పక్షులను తినాలో, వేటిని తినకూడదు అని అపవిత్రతను గురించి పవిత్రతను గురించి 11వ అధ్యాయములో రాయబడి ఉన్నది. அவ்விதமாக லேவியராகமம் 11ஆம் அதிகாரத்தை நீங்கள் பார்ப்பீர்கள் என்றால் அதை எந்த காரியங்களை புசிக்கலாம், எந்த பிராணிகளை புசிக்க கூடாது, அசுத்தமானவைகள் எவை, பரிசுத்தமானவைகள் எவை என்று தெளிவாக எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క జనులు ఏ ఆహారమును భుజించాలి, ఏ ఆహారమును భుజించకూడదు, ఏది పవిత్రమైన ఆహారము, ఏది పవిత్రముగాని ఆహారము ఈ లేవి కాండం 11వ అధ్యాయములో దేవుడు మోషే ద్వారా సెలవిస్తున్నారు. இந்த லேவியராகமம் 11ஆம் அதிகாரத்திலே தேவன் மோசேயின் மூலமாக ஜனங்களுக்கு அறிவித்தது என்னவென்றால் நீங்கள் எதை பரிசுத்தமானவைகளை புசிக்கலாம் என்றும் எந்த அசுத்தமானவைகளை புசிக்க கூடாது என்றும் அவர் தெளிவாக அவர்களுக்கு ఆ குறிப்பிட்டிருக்கிறார். తర్వాత లేవి కాండం 12వ అధ్యాయములో ఒక పురిటాలైన గర్భిణీ స్త్రీని గురించి రాయబడి ఉన్నది. இங்கே இந்த லேவியராகமம் 12ஆம் அதிகாரத்திலே நாம் பார்க்கும்போது அங்கே ஒரு கர்ப்பவதியாக ஸ்திரீயை குறித்து சில காரியங்கள் ఆ குறிக்கப்பட்டிருக்கிறது. గర్భిణీ స్త్రీ మగపిల్లవాడు కనినప్పుడు, ఆడపిల్లను కనినప్పుడు, ఆ మగపిల్లవాడిని కనినప్పుడు వారము, ఆడపిల్లను కనినప్పుడు 2 వారాలు,
ఆమె పురిటాలయం ఉండవలను, ఆమె యొక్క అపవిత్రతను గురించి పవిత్రతను గురించి 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. கர்ப்பதியான ஸ்திரீ ஒரு ஆண் பிள்ளையை பெற்றெடுக்கும் போது 1 வாரமும், அவர் பெண் பிள்ளையை பெற்றெடுக்கும் போது 2 வாரங்களும் அவர் எவ்விதமாக விலக்கப்பட்டவளாய் இருக்க வேண்டும் என்று அங்கே சில காரியங்கள் குறிக்கப்பட்டிருக்கிறது. ఆ తర్వాత లేవీకాండం 13వ అధ్యాయం టోటల్ కుష్టి వ్యాధుని గురించి పలు కార్యములు అక్కడ చెప్పబడి ఉన్నవి. వాటి ద్వారా మానవునికి కలిగేటువంటి అపవిత్రత గురించి అక్కడ రాయబడి ఉన్నది. இன்னும் லேவியராகமம் 13ஆம் அதிகாரத்திலே குஷ்டரோகத்தை குறித்தும் அந்த ரோகத்தின் மூலமாக மனிதனுக்கு உண்டாகுகிற அசுத்த காரியங்களை குறித்தும் அங்கே குறிப்பிடப்பட்டிருக்கிறது. సంఖ్యాకాండం 22వ అధ్యాయం టోటల్ అపవిత్రతను గురించి రాయబడి ఉన్నది. எண்ணாகமம் 22ஆம் அதிகாரம் முழுவதும் அசுத்தத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. సంఖ్యాకాండం 19వ అధ్యాయము ప్రారంభము నుండి కొన్ని వచనాలు కూడా అపవిత్రతల గురించి రాయబడి ఉన్నది. எண்ணாகமம் 19ஆம் அதிகாரத்தில் முதல் வசனத்திலிருந்து சில வசனங்கள் வரை இவ்விதமாக பரிசுத்தம் இல்லாத காரியங்களை குறித்து ఈ எழுதப்பட்டிருக்கிறது. విధంగా పాత నిబంధనలోను నూతన నిబంధన కాలములో అనేక స్థలములలో అపవిత్రమైనటువంటి కార్యములను గురించి దేవుని యొక్క వాక్యము పలు కోణములలో మనకు బయలుపరచబడుతున్నది. இவ்விதமாக பழைய ஏற்பாட்டிலும் புதிய ஏற்பாட்டிலும் இந்த அசுத்தமான காரியங்களை குறித்து தேவனுடைய வசனங்கள் தெளிவாக பல கோணங்களிலே நமக்கு பிரதிபலிக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కానీ అపోస్తలుడైన పౌలు ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో అంత్య దినములలో అపవిత్రులు ఉన్నారు అని ఆయన పలుకుతున్నాడు. ஆனால் அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதின 2ஆம் நிருபத்திலே இந்த 3ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே பரிசுத்தம் இல்லாதவர்கள் என்று குறிப்பிடுகிறார். వీరు ఎవరు? రక్షింపబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొంది దేవుని యొక్క సంగమునకు వస్తూ వారు పరిశుద్ధత లేని వారుగా కనబడుతున్నారు. இவர்கள் யார்? அவர்கள் மனம் திரும்பி ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்று தேவனுடைய பரிசுத்த சபைக்கு வந்து கொண்டிருக்கிறவர்கள் தான். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అపవిత్రుల గురించి ఈ ఉదయకాల సమయంలో కొన్ని కార్యాలు మనం నేర్చుకున్నట్లయితే இந்த பரிசுத்தம் இல்லாதவர்களை குறித்து சில காரியங்களை இந்த காலவேளையில் நாம் கற்றுக்கொள்வோம் என்றால், మొట్టమొదటగా ఈ యొక్క అపవిత్రులు ఎవరు? முதலாக இந்த பரிசுத்தம் இல்லாதவர்கள் யார்? వీరిని గురించి మనం జకరియా గ్రంథమునకు మనం వచ్చినట్లయితే இவர்களை குறித்து ஜகரியா புஸ்தகத்துக்கு நாம் வருவோம் என்றால் 13వ అధ్యాయం మొదటి వచనము నుండి కొన్ని వచనాలు చదువుకున్నప్పుడు ఈ యొక్క అపవిత్రులు ఎవరంటే పాపములో జీవించే జనులు అపవిత్రులు అని ఆయన పలుకుతున్నాడు. இந்த சகரியா புஸ்தகம் 13ஆம் அதிகாரம் முதல் வசனத்திலிருந்து நாம் வாசிப்போம் என்றால், இந்த பரிசுத்தம் இல்லாதவர்கள் யார்? அவர்கள் பாவத்திலே ஜீவிக்கிறவர்கள். ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడెను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును అని రాయబడి ఉన్నది. இங்கே அந்நாளிலே பாவத்தையும் அழுக்கையும் நீக்க தாவீதின் குடும்பத்தாருக்கு எருசலேமின் குடிமகளுக்கும் திறக்கப்பட்ட ஒரு ஊற்று உண்டாயிருக்கும் என்று எழுதப்பட்டிருக்கிறது. దావీదు సంతతి వారు యెరూషలేము యొక్క నివాసులు వారు పరిశుద్ధత కొరకు పిలువబడిన జనులుగా కనబడుతున్నారు. இந்த தாவீதின் வம்சத்தாரும் எருசலேமின் குடிகளும் அவர்கள் பரிசுத்தத்திற்கென்று அழைக்கப்பட்டவர்களாய் இருக்கிறார்கள். వారిలో పాపం అనేది కనబడకూడదు. அவர்களுக்குள்ளே பாவம் என்பது இருக்கக்கூடாது. అటువంటి పాప స్వభావము కలిగిన వారు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కారు. அப்படிப்பட்ட பாவ சுவாபம் உள்ளவர்கள் தேவனுடைய ராஜ்யத்திற்கு தகுதி உள்ளவர்கள் அல்ல. పాపములలో జీవించేటువంటి జనులు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. பாவத்திலே ஜீவிக்கிற ஜனங்கள் அசுத்தமானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ యొక్క అపవిత్రులు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు. இந்த అசுத்தமானவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்கு தகுதி உள்ளவர்கள் அல்ல. అందువల్ల ఇటువంటి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములో ప్రత్యక్షమై ఉన్నాడు. இப்படிப்பட்ட பாவிகளை ரட்சிப்பதற்காகவே கர்த்தராகிய இயேசு கிறிஸ்து 2000 ஆண்டுகளுக்கு முன்னதாகவே அவர் ஜெனிப்பித்தார். యేసు క్రీస్తు ప్రస్తుతము ఆయన మహిమలో పాపము లేని వారి కొరకనే రాబోతున్నాడు. அவர் கர்த்தராகிய இயேசு கிறிஸ்து மகிமையிலே பாவம் இல்லாதவர்களுக்காக அவர் வெளிப்பட போகிறார். ప్రియమైన దేవునికి జనులారా, పాపములో జీవించేటువంటి
మనుష్యులు అపవిత్రులు అని దేవుని యొక్క వాక్యం పలుకుతున్నది. பிரியமானவர்களே, பாவத்திலே ஜீவிக்கிறவர்கள் அசுத்தமானவர்கள் என்று தேவனுடைய வசனம் போதிக்கிறது. పాపము అనగా ఏంటి? பாவம் என்றால் என்ன? ఇది అక్షరానుసారమైనటువంటి నరహత్య, వ్యభిచారము, దొంగతనము అవి కాదు, అవి మాత్రమే కాదు. இந்த பாவம் என்றால் எழுத்தின் முடிவுள்ள கொலை பாதகமும் விபச்சாரமும் கொலைபெரியும் உள்ள இது அல்ல. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. தேவனுடைய கற்பனை மீறுவதே பாவம். ఆజ్ఞ అతిక్రమము పాపము అని రాయబడి ఉన్నది. கற்பனையை மீறுகிறதே பாவம் என்று எழுதப்பட்டிருக்கிறது. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యమునకు వచ్చినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. முதலாம் யோவான் 3ஆம் அதிகாரம் 4ஆம் வசனத்துக்கு வரும்போது அங்கே நியாயப்பிரமாணத்தை மீறுகிறதே பாவம் என்று எழுதப்பட்டிருக்கிறது. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. நியாயப்பிரமாணத்தை மீறுகிறதே பாவம். దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే మీరుచున్నారో అదే పాపమని రాయబడి ఉన్నది. தேவனுடைய நியாயப்பிரமாணத்தை யார் யார் மீறுகிறார்களோ அதே பாவம் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆదాము ఏ పాపము చేయలేదు. ஆதாம் எந்த பாவமும் செய்யவில்லை. దేవుని యొక్క ఆజ్ఞను మాత్రమే ఆదాము మీరి ఉన్నాడు. அந்த ஆதாம் தேவனுடைய கற்பனையை மாத்திரம் மீறினான். ఆ దేవుని యొక్క ఆజ్ఞను మీరడమే పాపము. அங்கே தேவனுடைய கற்பனையை மீறுகிறது தான் பாவம். అప్పుడు ఈ పాపములో జీవించేవారే అపవిత్రులు. அப்படி பாவத்தில் ஜீவிக்கிறவர்கள் தான் அசுத்தமானவர்கள். ఆ తర్వాత ప్రార్థన చేయకపోవడమే పాపమని రాయబడి ఉన్నది. இரண்டாவதாக பாவம் விண்ணப்பம் செய்யாதிருப்பதே பாவம் என்று எழுதப்பட்டிருக்கிறது. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యానికి వచ్చినట్లయితే முதலாம் சாமுவேல் 12ஆம் அதிகாரம் 23ஆம் வசனத்துக்கு வருவோம் என்றால் ప్రార్థన చేయకపోవడమే పాపమని రాయబడి ఉన్నది. ஜெபம் பண்ணாதிருப்பதே பாவம் என்று எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు ఎవరైతే ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారో వారు పాపులు. அப்படியானால் யார் யார் ஜெபிக்காத நிலையிலே காணப்படுகிறார்களோ அவர்கள் பாவிகள். ఇటువంటి పాపులు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. இப்படிப்பட்ட பாவிகள் பரிசுத்தம் இல்லாதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ వాక్యం ప్రకారంగా నాలో ఏ అపవిత్రత లేదని ఒకవేళ మనలో అనేక మంది దీనిని ఆలోచించి వారు సంతోషముతో ఉండవచ్చును. ஒருவேளை இந்த வசனத்தின்படி அவர்கள் ஆலோசித்து என்னிலே பாவம் ஒன்றுமில்லை என்று அவர்கள் சந்தோஷிக்க கூடும். కానీ ఈ యొక్క వాక్యములను మనము చూచినట్లయితే ஆனால் இங்கே சொல்லப்பட்ட இந்த వచనத்தை நாம் பார்ப்போம் என்றால் మనలో ఎంతమంది దేవుని ఆజ్ఞను మీరారో వారు పాపులైంటున్నారు. நம்மிலே எத்தனை பேர் தேவனுடைய கற்பனை மீறினார்களோ அவர்கள் பாவிகள் தான். ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటున్నారో వారు పాపులు. யார் யார் பாவத்திலே இருக்கிறார்களோ அவர்கள் பாவிகள். ఇటువంటి వారు అపవిత్రులు అని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. இப்படிப்பட்டவர்கள் பரிசுத்தம் இல்லாதவர்கள் என்று தேவனுடைய வசனம் நமக்கு போதிக்கிறது. మనలో ఎంతమంది అపవిత్రుల యొక్క గుంపులో ఉన్నారో మనమే పరిశీలన చేసుకునవలెను. அப்படியானால் நம்மிலே எத்தனை பேர் பரிசுத்தம் இல்லாதவர்கள் கூட்டத்திலே இருக்கிறோமோ நம்மை நாமே சோதித்து பார்ப்போம். ఇంకా నీ యొక్క పాపముల గురించి పరిశుద్ధ గ్రంథములో చూచినట్లయితే இன்னமும் பரிசுத்த வேதாகமத்திலே பாவத்தை குறித்து பார்ப்போம் என்றால் మేలు చేయాలని ఎరిగి చేయకపోవడమే పాపమని రాయబడి ఉన్నది. நன்மை செய்ய அறிந்திருந்தும் அதை செய்யாதிருக்கிறவன் பாவம் செய்கிறான் என்று எழுதப்பட்டிருக்கிறது. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమని రాయబడి ఉన్నది. விசுவாசத்தினால் வராத யாவும் பாவமே என்று எழுதப்பட்டிருக்கிறது. ఇటువంటి స్వభావాలు కలిగిన వారందరూ పాపులు అని రాయబడి ఉన్నది. இப்படிப்பட்ட சுவாபங்கள் உடையவர்கள் பாவிகள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇటువంటి పాపములో జీవించేటువంటి జనులు అపవిత్రులు అని పౌలు బోధిస్తున్నారు. இப்படிப்பட்ட பாவத்திலே ஜீவிக்கிறவர்கள் பரிசுத்தம் இல்லாதவர்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీరు మొదటి గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் தான் முதலாம் கூட்டத்தார். ఇంకా వీరిని గురించి మనము లోతుగా వెళ్ళినట్లయితే సమయం మనకు అనుమతించదు. இன்னும் இவர்களை குறித்து ஆழமாக நாம் தியானிப்போம் என்றால் நமக்கு நேரம் போதாது. అపవిత్రుల యొక్క గ్రూపులో రెండో వారిని మనం చూసినట్లయితే இந்த அசுத்தமானவருடைய கூட்டத்திலே நாம் இரண்டாம் கூட்டத்தாரை பார்ப்போம் என்றால் మనస్సులో విగ్రహములను పెట్టుకుని జీవించేవారు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. தங்கள் மனதிலே விக்கிரகத்தை வைத்துக் கொண்டு ஜீவிக்கிறவர்கள் அசுத்தமானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దీని గురించి ఎస్కేలు గ్రంథము 22వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து எசேக்கியேல் புஸ்தகம் 22ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 22వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. 22ஆம் அதிகாரம் 3-4 వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకుని విగ్రహముల చేత
నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్ర పరుచుకొంటివి. நீ வைத்துக் கொண்ட விக்கிரகங்களினாலே உன்னை நீயே தீட்டுப்படுத்தினாய். మొట్టమొదటగా పాపము వలన అపవిత్రులుగా వారు కనబడుతున్నారు. முதலாவதாக பாவத்தினாலே அவர்கள் அசுத்தராய் காணப்படுகிறார்கள். రెండవదిగా వారి యొక్క మనస్సులో పెట్టుకొనేటువంటి విగ్రహముల వలన వారు దేవునికి దృష్టిలో అపవిత్రులుగా కనబడుతున్నారు. இரண்டாவதாக அவர்கள் மனதிலே வைத்துக் கொண்டிருக்கிற விக்கிரகங்களின் மூலமாக தேவனுக்கு முன்பாக அவர்கள் அசுத்தமானவர்களாக எண்ணப்படுகிறார்கள். అనేక మంది పెదవులతో దేవుని వారు ఆరాధిస్తున్నారు గాని వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. அநேகர் தங்கள் வாயினால் தேவனை ஆராதிக்கிறார்களே ஒழிய அவர்களுடைய இருதயமோ தேவனுக்கு தூரமாய் இருக்கிறது. ఏదో దేవుని ఆలయమునకు వచ్చారు, వారు శరీరము మాత్రము ఈ ఆలయములో ఉన్నది, వారి ఆత్మ విశాఖపట్నం అంతా తిరుగుతూ ఉంటుంది. இவர்கள் ஏதோ தேவனுடைய ஆலயத்திற்கு இவர்கள் வந்தார்கள், அவர்கள் சரீரம் மாத்திரம்தான் தேவனுடைய சமூகத்தில் இருக்கிறது, ஆனால் அவருடைய மனதோ விசாகப்பட்டம் முழுவதும் சுற்றி வருகிறது. ఇశ్రాయేలీయుల యొక్క జీవితము కూడా చూచినప్పుడు వారి యొక్క బాడీ, వారి శరీరము అరణ్యములో ఉన్నది, వారి ఆత్మ ఐగుప్తు యొక్క దేశములో ఉన్నది. இஸ்ரவேல் ஜனங்களுடைய ஜீவியத்தை நாம் பார்க்கும் போது அவர்களுடைய சரீரம், அவர்களுடைய பாடி அது வனாந்தரத்திலே இருந்தது, ஆனால் அவருடைய மனதோ அந்த எகிப்திலே தான் இருந்தது. కనుక మనస్సులో విగ్రహములను పెట్టుకుని జీవించేవారు వారి యొక్క జీవితమున వారే అపవిత్రులుగా మార్చుకుంటున్నారు. இவ்விதமாக தங்களுடைய மனதிலே விக்கிரகங்களை வைத்து ஜீவிக்கிறவர்கள் அவர்கள் தங்களுக்கு தாங்களே தீட்டுப்படுத்திக் கொள்கிறார். దేవుని కంటే అధికముగా దేనినైతే వారు ప్రేమిస్తున్నారో, దేవుని కంటే మనస్సులో ఎక్కువగా ఎవరికి వారు చోటిస్తున్నారో వారు మనస్సులో విగ్రహములు కలిగిన వారుగా కనబడుతున్నారు. அவர்கள் கர்த்தரை பார்க்கிலும் யாரை அதிகமாக நேசிக்கிறார்களோ, அவர்கள் கர்த்தரை பார்க்கிலும் யாருக்கு அதிகமாக தங்களுடைய எண்ணத்திலே இடம் கொடுக்கிறார்களோ அவர்கள் விக்கிரக ஆராதனை செய்கிறார்கள். వారి యొక్క మనస్సులో విగ్రహములను పెట్టుకున్నందువల్ల వారు దేవునికి దృష్టిలో అపవిత్రులుగా ఉన్నారు. அவர்கள் தங்கள் மனதிலே விக்கிரகங்களை வைத்துக் கொண்டிருக்கிறபடியால் அவர்கள் தேவனுடைய பார்வையிலே அசுத்தராய் இருக்கிறார்கள். ఈ యొక్క అపవిత్రత ఒక విగ్రహారాధన అని మరొక చోట రాయబడి ఉన్నది. இந்த தீட்டுப்படுதல் அசுத்தமாயிருப்பது விக்கிரக ஆராதனையினால் உண்டாகிறது என்று இன்னொரு இடத்தில் எழுதப்பட்டிருக்கிறது. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యము. கொலேசியர் 3ஆம் அதிகாரம் 5ஆம் வசனம். కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ విగ్రహారాధనకి 5 పేర్లు ఇక్కడ చెప్పబడి ఉన్నవి. இங்கே விக்கிரக ஆராதனைக்கு 5 பெயர்கள் சொல்லப்பட்டிருக்கிறது. ఒకటి జారత్వం అని చెప్పబడుతున్నది, ஒன்று விபச்சாரம் என்று எழுதப்பட்டிருக்கிறது, రెండవదిగా అపవిత్రత అని చెప్పబడినది, இரண்டாவதாக அசுத்தம் என்று எழுதப்பட்டிருக்கிறது, మూడవది కామాతురతను అని చెప్పబడి ఉన్నది, மூன்றாவதாக மோகம் என்று எழுதப்பட்டிருக்கிறது, నాలుగవది దురాశ అని చెప్పబడి ఉన్నది, நான்காவதாக துர்ரிச்சை என்று எழுதப்பட்டிருக்கிறது, ఐదవది విగ్రహారాధన అని చెప్పబడి ఉన్నది, ஐந்தாவதாக விக்கிரக ஆராதனை என்று சொல்லப்பட்டிருக்கிறது. ఇవన్నీ కూడా విగ్రహారాధనకు సంబంధించిన కార్యములు అని రాయబడి ఉన్నవి. இவை 5ம் விக்கிரக ஆராதனைக்கு அடுத்த காரியங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇవన్నీ కూడా విగ్రహారాధనకు సంబంధించినటువంటి కార్యములు. இந்த 5ம் விக்கிரக ஆராதனைக்குரிய காரியங்கள். వీటిలో ఒకటి అపవిత్రత అని చెప్పబడి ఉన్నది. அவற்றுள் ஒன்று அசுத்தம் என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. యొక్క విగ్రహములు మనస్సులో పెట్టుకొని జీవించేవారు అపవిత్రులు. இந்த விக்கிரகத்தை தங்களுடைய மனதிலே வைத்துக் கொண்டு ஜீவிக்கிறவர்கள் தான் அசுத்தமானவர்கள். విగ్రహారాధన చేయకూడదు అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇవ్వబడినది. விக்கிரக ஆராதனை செய்யக்கூடாது என்று 10 கற்பனைகளே ஒரு கற்பனையாக கொடுக்கப்பட்டிருக்கிறது. ఈ యొక్క విగ్రహారాధన కలిగి జీవించేటువంటి జనులు ప్రభు యొక్క దృష్టిలో అపవిత్రులు అని చెప్పబడి ఉన్నది. இந்த விக்கிரக ஆராதனை உடைய ஜனங்கள் கர்த்தருடைய பார்வையிலே அசுத்தமானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రభు కంటే ఏ కార్యములలో అధికముగా మీరు ప్రేమ కలిగి మనస్సులో విగ్రహములు కలిగి మీరు జీవిస్తున్నారో వారు అపవిత్రులు అని చెప్పబడి ఉన్నది. கர்த்தரை பார்க்கிலும் உங்களுடைய மனதிலே எந்த காரியத்திற்கு நீங்கள் அதிகமாக இடம் கொடுத்து நேசிக்கிறீர்களோ அது கர்த்தருடைய பார்வையிலே விக்கிரக ஆராதனை என்று எழுதப்பட்டிருக்கிறது. మనస్సులో విగ్రహము కలిగిన జనులు దేవునికి దృష్టిలో అపవిత్రులు అని చెప్పబడి ఉన్నది. தங்கள் சிந்தையிலே இந்த விக்கிரக ஆராதனை
செய்கிறவர்கள் தேவனுடைய பார்வையிலே அசுத்தர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని ప్రేమను విడిచిపెట్టి లోక ప్రేమ కలిగి ఉన్నట్లయితే వారు అపవిత్రులు. நீ தேவனுடைய அன்பை விட்டுவிட்டு உலக அன்பினால் நிரப்பப்பட்டிருப்பாயானால் நீ அசுத்தமானவன் தான். హృదయములో వ్యాపారములో అధికమైన మనసు కలిగి ఉంటే ఆ వ్యాపారమే మీకు విగ్రహారాధన. உன்னுடைய இதயத்திலே உன்னுடைய வியாபாரத்தை குறித்து அதிகமான எண்ணம் கொண்டிருப்பாய் என்றால் அதுவே விக்கிரகாராதனை. యేసు కంటే నీ యొక్క చదువును అధికంగా ప్రేమిస్తే ఆ విద్యే నీకు విగ్రహారాధన. கர்த்தராகிய இயேசுவை பார்க்கிற உன்னுடைய படிப்பை நீ அதிகமாய் நேசித்தால் அது உன்னுடைய இதயத்திலே ஒரு விக்கிரகாராதனை தான். యేసు కంటే ధనమును నీవు ప్రేమించినట్లయితే అదే నీకు విగ్రహారాధన. நீ இயேசுவை பார்க்கிற அதிகமாக உன்னுடைய பணத்தை நீ நேசிப்பாயானால் அது உனக்கு விக்கிரகாராதனை தான். నాకంటే అధికముగా ప్రేమించేవాడు వాడు నాకు పాత్రుడు కాడు. இதே என்னை பார்க்கிலும் அதிகமாய் வேறொன்றை நேசிப்பவன் எனக்கு பாத்திரன் அல்ல. ప్రియమైన దైవ జనులారా, பிரியமான தேவசனமே, ఇటువంటి విగ్రహారాధన జీవితమును కలిగిన వారు అపవిత్రులు అనే వాక్యం బోధిస్తుంది. இப்படிப்பட்ட விக்கிரகாராதனை உடையவர்கள் அவர்கள் அசுத்தமானவர்கள் என்று வசனம் போதிக்கிறது. వీరు రెండవ గ్రూపుకు చెందిన వారు. இவர்கள் இரண்டாம் கூட்டத்தார். మొట్టమొదటిగా పాపములో జీవించేవారు అపవిత్రులు. முதலாவதாக பாவத்திலே ஜீவிக்கிறவர்கள் அசுத்தமானவர்கள். రెండవది విగ్రహారాధన కలిగి జీవించేవారు అపవిత్రులు. இரண்டாவதாக விக்கிரகாராதனை உடையவர்கள் அவர்கள் அசுத்தர்கள். మూడవ గ్రూపును మనం చూసినట్లయితే நாம் மூன்றாம் கூட்டத்தை பார்ப்போம் என்றால் వీరిని గురించి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే இவர்களை குறித்து ரோமருக்கு எழுதின நிருபம் 1ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 20వ వాక్యము నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 20ஆம் వచనத்திலிருந்து சில వచనங்களை వాసిపోం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తీటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమైను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். ఇక్కడ మూడవ గ్రూపు వారు అపవిత్రుల గురించి ఇక్కడ చూడగలుగుతున్నాము. இங்கே மூன்றாம் கூட்டத்தார் ஆகிய அசுத்தர்களை நாம் பார்க்கிறோம். వీరు ఎవరంటే వీరు పాపులు కాదు, వీరు విగ్రహములను మనసులో పెట్టుకున్న వారు కారు. இவர்கள் பாவிகளும் அல்ல, அவர்கள் விக்கிரகாராதனை செய்கிறவர்களும் அல்ல. వీరు దేవునిని బాగా ఎరిగినటువంటి జనులు. இவர்கள் தேவனை நன்றாக அறிந்தவர்கள் தான். కానీ ఎంతగా దేవుని ఎరిగి ఉన్నారో అంతగా వారు దేవునిని సేవించడం లేదు. அவர்கள் எவ்வளவாய் தேவனை அறிந்திருந்தார்களோ அவ்வளவாய் அவர்கள் தேவனை சேவிக்கவில்லை. దేవునికి కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించడం లేదు. அவர்கள் தேவனுக்கு நன்றியுள்ள ஸ்தோத்திரங்களை ஏறெடுக்கவில்லை. దేవునిని వారు మహిమపరచడం లేదు. அவர்கள் தேவனை மகிமைப்படுத்தவில்லை. దేవునిని ఆరాధించవలసిన కోణములో వారు దేవునిని ఆరాధించడం లేదు. அவர்கள் தேவனை ஆராதிக்க வேண்டிய விதத்திலே அவர்கள் தேவனை ஆராதிக்கவில்லை. వారు అవివేక హృదయం అంధకారముగా మారినదే. அவர்களுடைய உணர்வில்லாத இருதயம் இருள் அடைந்தது. అందువలన దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అపవిత్రాత్మకు దేవుడు వారిని అప్పచెప్పాడు. ஆகையால் தான் தேவன் அவர்களை இந்த பொல்லாத சுவாபத்துக்கும் அசுத்தமான எண்ணத்திற்கு அவர்களை விட்டு விட்டார். వారు చివరికి సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిని ప్రకృతిని వారు ఆరాధిస్తున్నారు. ஆகையால் அவர்கள் சிருஷ்டிகர்த்தரை விட்டுவிட்டு அவர்கள் சிருஷ்டியை பூஜித்தார்கள். దేవునిని ఆరాధించవలసిన కోణములో వారు దేవుని ఆరాధించడం లేదు. அவர்கள் தேவனை ஆராதிக்க வேண்டிய விதத்திலே அவர்கள் தேவனை ஆராதிக்கவில்லை. ఇప్పుడు మన మధ్య అనేక మంది సహోదరులు సహోదరులు ప్రతి ఆదివారం 11 గంటలకి 10 దాటిన తర్వాత ఆరాధనకు వచ్చేవారు ఉన్నారు. இப்பொழுது நம்முடைய மத்தியிலே சகோதரர்களும் சகோதரிகளிலும் ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் அவர்கள் 11 மணிக்கு மேல் 10 மணிக்கு மேல் அவர்கள் தேவனை ஆராதிக்க వారు வருகிறார்கள். దేవునిని మనపూర్వకముగా ఆరాధించడానికి దేవుని ఆలయానికి రావడం లేదు. அவர்கள் தேவனை மனப்பூர்வமாய் ஆராதிப்பதற்காக தேவனுடைய ஆலயத்திற்கு வரவில்லை. 9 గంటలకి ఆరాధనకి రావాలని వారికి
ఒక్క రోజు కూడా అటువంటి ఆశ ఉండదు. அவர்களுக்கு 9 மணிக்கே தேவனை ஆராதிப்பதற்காக தேவாலயத்திற்கு போக வேண்டும் என்ற வாஞ்சை இராது. వారు దేవునిని బాగా ఎదిగిన వారే, அவர்கள் தேவனை நன்றாக அறிந்தவர்கள் தான். అదే సమయంలో వారు పాత విశ్వాసులు ఉంటున్నారు. அதே வேளையிலே அவர்கள் பழைய விசுவாசிகளாயும் இருக்கிறார்கள். 20, 30, 50 సంవత్సరాల విశ్వాసులు ఉంటున్నారు. 20, 30, 50 வருடங்கள் அவர்கள் விசுவாசிகள் தான். అదే సమయంలో వారు బాగా చదువుకున్న వారు ఉంటున్నారు. அதே நேரத்தில் அவர்கள் நன்றாக படித்தவர்கள் தான். మంచి జ్ఞానము కలిగిన వారుగా ఉంటున్నారు. அவர்கள் நல்ல ஞானம் உள்ளவர்கள் தான். ఒక్కొక్క ఇంటిలో 10 గడియారాలు ఉంటున్నవి. அவருடைய வீட்டிலே 10 கடிகாரங்கள் உண்டு. గడియారాలు ఉన్నాం, 10 గడియారాలు ఉంటున్నాయి కానీ టైం వారికి తెలియడం లేదు. அவர்களுடைய வீட்டிலே 10 கடிகாரங்கள் இருந்த போதிலும் அவர்கள் நேரத்திற்கு ஆலயத்திற்கு வருவதில்லை. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఊరిలో ఒక్క గడియారం కూడా ఉండేది కాదు. அவ்விதமாக இந்த பாரத தேசத்தை ஆளுகை செய்யும் போது இங்கே ஊரிலே ஒரு கடிகாரம் கூட இருந்ததில்லை. ఊరు మొత్తానికి ఒక్క గడియారం కూడా ఆ కాలంలో ఉండేది కాదు. அந்த காலத்திலே ஊர் முழுவதும் பார்த்தால் ஒரு கடிகாரமும் கூட இல்லை. అప్పుడు బ్రిటిష్ వారు ఒకే ఒక గడియారం పెట్టారు. அப்பொழுது இந்த பிரிட்டிஷ்காரர்கள் ஒரே ஒரு கடிகாரத்தை ఆ வைத்தார்கள். గడియారం ఏంటి? அந்த கடிகாரம் என்ன? స్కూల్లో గాని, సంఘములో గాని, చర్చిలో గాని ఒక గంట వారు నియమించేవారు. அவ்விதமாக ஸ்கூலிலோ இல்லாவிட்டால் ஆலயத்திலோ அவர்கள் ஒரே ஒரு கடிகாரத்தை மாத்திரம் வைத்திருந்தார்கள். ఆ గంట కొట్టినప్పుడు ఊరంతా కూడా ఆ గంట వినపడుతుంది. அந்த மணி அடிக்கும் போது அதோடைய மணியின் சப்தம் அந்த ஊர் முழுவதும் கேட்கும். ఆ గంట ఇప్పుడు కూడా అనేక డినామినేషన్ల వారు, సిఎస్ఐ, లూథరన్, రోమన్ క్యాథలిక్, బాప్టిస్టు, పలు డినామినేషన్ల వారు ఆ గంటను ఇప్పుడు కూడా ప్రతి ఆదివారం వారు ఆ గంటను మెయింటెనెన్స్ చేసేవారు ఉన్నారు. இவ்விதமாக இந்த காலத்திலும் கூட அப்படிப்பட்ட மணி அடிக்கிற அந்த கடிகாரத்தை இந்த சிஎஸ்ஐ, ரோமன் கேத்தலிக், பாப்டிஸ்ட், லூத்தரன் இவர்கள் மற்ற ஐக்கியத்தில் இருக்கிறவர்கள் இன்னும் உபயோகித்துக் கொண்டிருக்கிறார். ఆ గంట కొట్టినప్పుడు ఊరంతటికి వినపడుతుంది. అయ్యో గుడి ప్రారంభించబడిందని ఊరంతా కూడా కదిలి ఆరాధనకు వచ్చేవారు ఉన్నారు. அந்த கோவில் மணி அடிக்கும் போது ஐயோ கோயில் மணி அடிக்கிறது, கோயிலுக்கு நேரமாயிற்று என்று அவர்கள் ஓடி வருகிறார். ఆ దినాలలో ఊరంతటికి ఒకే ఒక గడియారము. அந்த காலத்திலே ஊர் முழுவதற்கும் ஒரே கடிகாரம் தான். ఇప్పుడు ఒక్కొక్క ఇంటిలో 10 గడియారములు ఉన్నా వారికి టైం తెలియడం లేదు. இப்பொழுது ஒரு வீட்டிலேயே 10 கடிகாரம் இருந்தாலும் அவர்களுக்கு நேரம் தெரிவதில்லை. దేవుని వాక్యం ఏమని చెబుతుంది? தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? దేవుని ఎదిగిన వారు ఆయనను దేవునిగా మహిమపరచడం లేదు. அவர்கள் தேவனை அறிந்தும் அவர்கள் தேவனை மகிமைப்படுத்தவில்லை. ఏ సమయానికి దేవుని ఆలయానికి రావాలో జ్ఞానము లేని వారుగా ఉంటున్నారు. எந்த நேரத்திலே தேவனுடைய ஆலயத்துக்கு வர வேண்டுமோ அந்த ஞானம் இல்லாதவர்களா இருக்கிறார்கள். దేవునిని స్తుతించవలసిన స్థితిలో స్తుతించడం లేదు. தேவனை ஸ்துதிக்க வேண்டிய விதத்திலே அவர்கள் ஸ்துதிக்கவில்லை. దేవుని మహిమపరచవలసిన సమయంలో వారు మహిమపరచడం లేదు. தேவனை மகிமைப்படுத்த வேண்டிய வேளையிலே அவர்கள் தேவனை மகிமைப்படுத்தவில்லை. అందువల్ల హృదయం ఏమైపోయింది? ஆகையால் அவருடைய இருதயம் என்னவாயிற்று? హృదయం అంధకారముగా ఉన్నది. அவருடைய இருதயம் இருளடைந்தது. ఒకవేళ పైన తెల్ల చొక్కా వేసుకున్నప్పటికీ, ஒருவேளை வெளியே அந்த வெண்ணுடை அணிந்திருந்த போது, లేదా తెల్ల చీర కట్టుకున్నప్పటికీ, இல்லாவிட்டால் வெள்ளை சாரி கட்டியிருந்தாலும், 11 గంటలకు ఆరాధనకు వచ్చినప్పటికీ அவர்கள் 11 மணிக்கு ஆராதனைக்கு வந்த போதிலும் హృదయం ఎలా ఉంది? அவருடைய இருதயம் எவ்விதமாயிருக்கிறது? అంధకారముగా ఉన్నది. அது இருளடைந்திருக்கிறது. దేవునిని దేవునిగా మహిమపరచడం లేదు. அவர்கள் தேவனை தேவனாய் மகிமைப்படுத்தவில்லை. దేవుని ఆలయానికి వచ్చే క్రమమనే వారు మర్చిపోయారు. தேவனுடைய ஆலயத்துக்கு வருகிற ஒழுங்கை அவர்கள் மறந்தார்கள். అందువల్ల హృదయం అంధకారంగా మారినది. ஆகையால் தான் அவருடைய இருதயம் இருளடைந்தது. హృదయం అంధకారంగా మారినప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? அந்த இருதயம் இருளடைந்த போது சாத்தான் என்ன செய்கிறார்? సృష్టికర్త అయిన యేసుని దేవుని మీద నుండి వారి యొక్క మనస్సును తప్పిస్తున్నాడు. சிருஷ்டிகர்த்தராகிய இயேசுவினிடத்திலிருந்து அவருடைய மனதை திருப்புகிறார். అప్పుడు అతడు సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టి సృష్టిని వారు పూజిస్తున్నారు. அப்பொழுது அவர்கள் சிருஷ்டிகர்த்தரை விட்டுவிட்டு சிருஷ்டியை சேவிக்கிறார். చేయరాని కార్యములు చేయడానికి దేవుడే వారిని అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. அநேக காரியங்களை செய்யும்படியாக தேவனே அவர்களை அசுத்தத்திற்கு ஒப்புக் கொடுக்கிறார். సాతానుడు వారిని అపవిత్రతకు అప్పగించడం లేదు. சாத்தான் அவர்களை அசுத்தத்திற்கு ஒப்புக் கொடுக்கவில்லை. ఇక్కడ వాక్యం ఏమని మనం చదువుతున్నాము? இங்கே வசனத்தில் என்னவாய் வாசிக்கிறோம்? 24వ వాక్యం చదవండి. 24వ వచనం వాసి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యం. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు
దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఈ హేతువు చేత అని రాయబడి ఉన్నది. இந்த காரணங்களினாலே என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ కారణము చేత అని రాయబడి ఉన్నది. இந்த காரணங்களினாலே என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ హేతువు చేత అని రాయబడి ఉన్నది. இந்த காரணங்களினால் என்று ఆ எழுதப்பட்டிருக்கிறது. కారణము ఏంటి? அந்த காரணங்கள் என்ன? దేవునిని వారు బాగా ఎరిగి దేవునిని దేవునిగా మహిమపరచలేదు. அவர்கள் தேவனை நன்றாக அறிந்தும் தேவனை தேவனாக மகிமைப்படுத்தவில்லை. దేవునిని స్తుతించలేదు. அவர்கள் தேவனை ஸ்துதிக்கவில்லை. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. அவர்களுக்கு தேவனுக்கு நன்றியுள்ள ஸ்தோத்திரங்களை ஏறெடுக்கவில்லை. దేవుని ఆలయానికి ఎప్పుడు రావాలో వారు ఎరిగి ఉండి వారు రాలేని వారుగా ఉంటున్నారు. தேவனுடைய ஆலயத்திற்கு எப்பொழுது வர வேண்டுமோ அதை நன்றாக அறிந்திருந்தும் அவர்கள் வரவில்லை. ఈ కారణాల వలన இந்த காரணங்களினால் దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించాడు. தேவனே அவர்களை அசுத்தத்திற்கு ஒப்பு கொடுத்தார். ఏ మనుషుడు వారిని అపవిత్రతకు అప్పగించలేదు. எந்த மனிதனும் அவர்களை அசுத்தத்திற்கு ஒப்பு கொடுக்கவில்லை. ఏ సాతానుడు వారిని అపవిత్రతకు అప్పగించలేదు. எந்த சாத்தானும் அவர்களை அசுத்தத்திற்கு ஒப்பு கொடுக்கவில்லை. దేవుడే వారిలో ఉన్న కారణములను బట్టి అపవిత్రతకు అప్పగించాడు. தேவனே அவர்கள் இருந்த காரணங்களினால் அவர்களை அசுத்தத்திற்கு ஒப்பு கொடுத்தார். దేవుని సరైన రీతిలో మనము స్తుతించి మహిమపరచకుండా ఉన్నట్లయితే దేవుడే మనము అపవిత్రులుగా కనబడుతున్నాము. தேவனை சரியான விதத்திலே நாம் சுதித்து மகிமைப்படுத்தாதிருந்தால் நாம் அசுத்தத்திற்கு ஒப்பு கொடுக்கப்படுவோம். దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. தேவனுடைய వசனம் சொல்லுகிறது, ఈ దేవుడైన ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ పట్టుదలతో మనపూర్వకముగా నీ దేవుని నువ్వు ఆరాధించాలి. உன் தேவனாகிய கர்த்தரை உன் முழு இதயத்தோடு முழு பலத்தோடு முழு ஆத்துமாவோடு நீ அன்பு கூற வேண்டும். ఆ విధముగా నీ దేవుని ఆరాధించకపోతే அவ்விதமாக நீ தேவனை ஆராதிக்க விட்டால் నీవు అపవిత్రుడివి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. நீ அசுத்தந்தான் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. బయట స్కూల్స్ కాలేజీలు మనం చూసినట్లయితే வெளியே ஸ்கூல்ஸ் காலேஜில் நாம் பார்க்கும் போது మనకు సంఘములో ఉండే క్రమముల కంటే వారికి ఎన్నో క్రమాలు ఉన్నవి. நம்முடைய சபையில் இருக்கிற ஒழுங்குகளை பார்க்கிலும் அவர்களுக்கு எத்தனையோ ஒழுங்குகள் உண்டு. సమయానికి వారు రాకపోతే క్లాస్ కి అలౌ చేయరు. அவர்கள் நேரத்திற்குள் வரவில்லை என்றால் அவர்கள் கிளாஸுக்கு அனுமதிக்க மாட்டார். ప్రతి దినము అన్ని క్లాసులకి వారు అటెండ్ అవ్వకపోతే వెంటనే తల్లిదండ్రులకి ఫిర్యాదు చేస్తున్నారు. ஒருவேளை அவர்கள் சரியான நேரத்துக்கு அவர்கள் சரியான கிளாஸில் பங்கு பெறாவிட்டால் அவர்கள் உடனடியாக பெற்றோர்களுக்கு அறிவிப்பார்கள். లేదా వారి పిల్లలకి కొద్దిగా ఆర్థిక ఇబ్బంది వలన ఏదన్నా ఒక ఫీజు కట్టకపోతే దాన్ని కూడా వారు అలౌ చేయరు. அவ்விதமாக ஒருவேளை பொருளாதார குறைவினால் அவர்கள் தங்களுடைய ஃபீஸை கட்டாத போது அதையும் அவர்கள் அனுமதிப்பதில்லை. ఆ తర్వాత ఆ స్కూల్ యొక్క యూనిఫామ్ వారు ధరించకపోతే దానికి వారు ఒప్పుకోరు. இல்லாவிட்டால் அவர்கள் தந்த ஸ்கூலின் யூனிஃபார்மை அவர்கள் தரித்திராவிட்டால் அவர்கள் அனுமதிக்க ఒక மாட்டார்கள். స్కూల్ కి ఎన్నో నిబంధనలు ఉంటేనే వారు స్కూల్ నడిపింపబోతున్నారు. ஒரு ஸ்கூலுக்கு எத்தனையோ நிபந்தனைகளோடு தான் அவர்கள் அந்த ஸ்கூலை நடத்துகிறார்கள். అప్పుడు సంఘము అని చెప్పినప్పుడు సంఘమునకు ఎన్ని ప్రమాణాలు ఉంటున్నవి. அப்படியானால் சபை என்றால் சபைக்கு எத்தனை பிரமாணங்கள் உண்டு. అయితే అవన్నీ కూడా మనం చేసినట్లయితే ఈ యొక్క దేవుని సముఖములో అనేక మంది కనబడరు. அவ்விதமாக அந்த பிரமாணங்களை எல்லாம் வலியுறுத்தினால் இப்பொழுது தேவனுடைய சமூகத்தில் அநேகர் காணப்பட மாட்டார். కానీ దేవుని సరైన రీతిలో ఆరాధించకుండా ఉన్నట్లయితే దేవుడే వారిని అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. ஆனால் தேவனை சரியான விதத்திலே அவர்கள் மகிமைப்படுத்தாதிருந்தால் ஆராதிக்காவிட்டால் தேவனை அவர்களை அசுத்தத்திற்கு ஒப்பு கொடுக்கிறார். వీరు మూడవ గ్రూపు వారుగా కనబడుతున్నారు. இவர்கள் தான் மூன்றாம் கூட்டத்தார். నాలుగవ గ్రూపును మనం చూసినట్లయితే நான்காவது கூட்டத்தாரை பார்ப்போம் என்றால் వీరు ఎవరంటే వేషధారణ జీవితం చేసేవారు అపవిత్రులు. இவர்கள் வேஷதார மாய ஜீவியம் செய்கிறவர்கள் தான் இந்த அசுத்தமானவர்கள். మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాం. மத்தேயு சுவிசேஷம் 23ஆம் அதிகாரம் 27ஆம் வசனத்தை வாசிப்போம். అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల సురుంగాగ్రముగాను అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారని ప్రభు పలుకుతున్నాడు. இங்கே மாயக்காரரான வேதபாரகரே பரிசேயரே என்று அவர் அழைக்கிறார். వీరి యొక్క స్వభావం ఏమిటంటే సున్నమగొట్టిన సమాధులను పోలిన వారు. இவர்களுடைய சுவாபங்கள் என்னவென்றால் அவர்கள் வெள்ளையடிக்கப்பட்ட கல்லறையை போன்றவர்கள். సున్నమగొట్టిన సమాధిని మీరు చూసినట్లయితే இந்த வெள்ளையடிக்கப்பட்ட கல்லறையை நீங்கள் பார்ப்பீர்கள் என்றால் ఈ యొక్క సమాధి
వెలుపల చాలా శృంగారముగా అందముగా కనబడుతున్నది. இந்த கல்லறையானது வெள்ளையடிக்கப்பட்டு வெளிப்புறமாக பார்க்கும்போது மிகவும் அழகாக இருக்கும். కానీ దాని లోపల చూచినప్పుడు కంపుతోను పురుగులతోను సమస్త కల్మషముతో ఆ సమాధి కనబడుతున్నది. ஆனால் உள்ளே பார்க்கும்போது அது அசுத்தத்தினாலும் அருவருப்படிகளாலும் சகலவிதான புழுக்களினாலும் அது நிறைந்திருக்கும். లోపల పురుగులతోను కల్మషముతోను సమస్త దుర్వాసనతో ఆ సమాధి ఉంటుంది. அதனுடைய உள்ளே அந்த கல்லறையானது புழுக்களினாலும் அருவருப்படினாலும் அசுத்தத்தினாலும் துர்குணத்தினாலும் நிறைந்திருக்கும். అదే అపవిత్రతను బయలుపరుచున్నది. அதுதான் அசுத்தத்தை வெளிப்படுத்துகிறது. లోపల సమస్త దుర్వాసన కల్మషము కంపుతో కనబడుతున్నది. அவருடைய உள்ளே அது துர்நாற்றத்தோடு அது எல்லா அசுத்தங்களோடு அருவருப்புகளோடு காணப்படுகிறது. ఇది వేషధారణ జీవితాన్ని బయలుపరుచున్నది. இது மாயக்கார ஜீவியத்தை வெளிப்படுத்துகிறது. అందువల్ల వేషధారణ జీవితం చేసేవారే అపవిత్రులు అని ప్రభు పలుకుతున్నాడు. ஆகையால் தான் மாய்மாலமான ஜீவியத்தை செய்கிறவர்கள் தான் இந்த அருவருப்பானவர்கள் என்று கர்த்தர் சொல்லுகிறார். ఇది నా నాలుగవ అనుభవం అంటున్నది. இதுதான் நான்காம் கூட்டத்தார். మరొక కార్యాన్ని మనం ఐదవదిగా చూచినట్లయితే ஐந்தாவதாக இன்னொரு கூட்டத்தாரை பார்ப்போம் என்றால் దేవునిని ఎరగని వారు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. தேவனை அறியாதவர்கள் அசுத்தமானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. తీతు రాసిన పత్రిక మనం వచ్చినట్లయితే தீத்து நிருபத்திற்கு வருவோம் என்றால் తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 చదువుకుందాం. 1వ అధ్యాయం 15-16. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియో పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். తమ క్రియల వలన దేవునిని ఎరగని వారుగా కనబడుచున్నారు. அவர்கள் தங்களுடைய கிரியின் மூலமாக தேவனை அறியாதவர்களாய் இருக்கிறார்கள். ఒకవేళ పైకి మేము దేవుని ఎరిగిన వారము దేవుని నమ్మిన వారమని వారు చెప్పినప్పటికీ వారి క్రియల వలన దేవునిని ఎరగని వారుగా ఉన్నారు. ஒருவேளை அவர்கள் வெளியரங்கமாக நாங்கள் தேவனை அறிந்தவர்கள் என்று சொன்ன போதிலும் அவர்களுடைய கிரியின் மூலமாக தேவனை அறியாதவர்களாய் ஜீவிக்கிறார்கள். వారు మేము దేవుని ఎరిగిన వారమని చెప్పినప్పటికీ వారు అసహ్యులు అవిధేయులు అని రాయబడి ఉన్నది. அவர்கள் தேவனை அறிந்திருக்கிறோம் என்று அறிக்கை பண்ணுகிறார்கள். ஆனால் அவர்கள் கிரியினாலோ அவர்கள் தேவனை மறுதலிக்கிறார்கள், அருவருக்கப்படத்தக்கவர்களாய் இருக்கிறார்கள். వారు దేవుని ఎరిగిన వారమని వారు చెప్పినప్పటికీ వారు దేవునిని ఎరగని వారుగా ఉన్నారు. அவர்கள் தேவனை அறிந்திருக்கிறோம் என்று அறிக்கை பண்ணினாலும் கூட அவர்கள் தேவனை அறியாதவர்களாய் இருக்கிறார்கள். ఈ దేవునిని ఎరగని వారు అసహ్యులు అవిధేయులు అని రాయబడి ఉన్నది. இவ்விதமாக தேவனை அறியாதவர்கள் அருவருக்கப்படத்தக்கவர்களும் அசுத்தமானவர்களும் என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. దేవుని ఎరగని వారు అపవిత్రులు అని చెప్పబడి ఉన్నది. இந்த தேவனை அறியாதவர்கள் பரிசுத்தம் இல்லாதவர்கள், అపవిత్రులకి అన్నియు అపవిత్రములే అని చెప్పబడి ఉన్నది. அசுத்தமுள்ளவர்களுக்கு எல்லாம் அசுத்தமாயிருக்கும் என்று எழுதப்பட்டிருக்கிறது. అవిశ్వాసులకి అన్నియు అపవిత్రములే అని చెప్పబడి ఉన్నవి. அவிசுவாசம் உள்ளவர்களுக்கு எல்லாம் அசுத்தமாயிருக்கும் என்று எழுதப்பட்டிருக்கிறது. అపవిత్రులకి అన్నియు అపవిత్రములే అని చెప్పబడి ఉన్నవి. அசுத்தம் உள்ளவர்களுக்கு எல்லாம் அசுத்தமாயிருக்கும் என்று எழுதப்பட்டிருக்கிறது. మీరు దేవుని ఎరిగిన వారమని చెప్పుకున్నప్పటికీ వారి క్రియల వలన దేవునిని ఎరగని వారుగా ఉన్నారు. அவர்கள் தேவனை அறிந்திருக்கிறோம் என்று அறிக்கை பண்ணினாலும் கூட அவர்கள் தங்கள் கிரியையினாலே தேவனை மறுதலிக்கிறார்கள், அசுத்தராயிருக்கிறார்கள். ఎవరి క్రియల వలన దేవుని ఎరగని వారుగా ఉన్నారో వారు అపవిత్రులు అని అపోస్తలుడైన పౌలు తీతు పత్రికలో పలుకుతున్నారు. எவர்களை தேவனை அறிந்திருக்கிறோம் என்று அறிக்கை பண்ணுகிறார்களோ அவர்கள் தேவனை அறியாதிருந்து அவர்களை தேவனுக்கு அசுத்தமானவர்களாக இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் தீத்துக்கு మన எழுதினார். క్రియల వలన దేవుని ఎరిగిన వారుగా ఉండాలి. நம்முடைய கிரியினாலே தேவனை நாம் அறிந்திருப்போம். క్రియలు సరిగా లేనట్లయితే వారు దేవుని ఎరగని వారు. நம்முடைய கிரியைகள் சரியான விதத்தில் இல்லை என்றால் நாம் தேவனை அறியாதவர்கள் தான். ఎవరైతే దేవుని ఎరగని వారుగా ఉన్నారో వారు అపవిత్రులు. யார் தேவனை அறியாதிருக்கிறார்களோ அவர்கள் அசுத்தமானவர்கள் தான். వీరు 5వ గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் தான் 5ஆம் கூட்டத்தார். 6వ గ్రూపు వారిని మనం చూసినట్లయితే 6வது கூட்டத்தாரை பார்ப்போம் என்றால் ఈ యొక్క అపవిత్రులు ఎవరు? இந்த அசுத்தமானவர்கள் யார்? విశ్రాంతి దినమును ఆచరించిన వారు కూడా అపవిత్రులు. இந்த ஓய்வு நாளை ஆசரிக்காதவர்களும் அசுத்தமானவர்கள். దేవుడిచ్చినటువంటి ప్రమాణమును విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటున్నది.
இந்த கர்த்தருடைய 10 கற்பனைகளிலே ஒரு கற்பனையாக ஓய்வு நாளை பரிசுத்தமாக ஆசரிக்க கடவா என்று சொல்லப்பட்டிருக்கிறது. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మీరు ఆచరించాలి. கொடுக்கப்பட்ட 10 கற்பனையில ஒன்றுதான் இந்த ஓய்வு நாளை பரிசுத்தமாக ஆசரிக்க வேண்டும் என்பது. ఆ పరిశుద్ధ దినము విశ్రాంతి దినమును ఎవరైతే సరైన రీతిలో ఆచరించడో వారు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. இந்த ఓய்வு நாளை பரிசுத்தமாக யார் ஆசரிக்காமல் இருக்கிறார்களோ அவர்கள் தான் அசுத்தமானவர்கள். దీని గురించి నెహెమియా గ్రంథానికి మనం వచ్చినట్లయితే இதை குறித்து நெகேமியா புஸ்தகத்துக்கு நாம் வருவோம் என்றால் నెహెమియా గ్రంథం 13వ అధ్యాయమునకు రండి. நெகேமியா புஸ்தகம் 13ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 15వ వాక్యం నుండి చదువుకుందాం. 15ஆம் వచనத்திலிருந்து వాసిపోం. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయుటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసమును ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచి తిని వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకునగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగ చేసిన ఎడల మిమ్మును పట్టుకుందనని చెప్పి తిని అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ నెహెమియా కాలములలో విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి వారు అపవిత్రులుగా మార్చబడి ఉన్నారు. நெகேமியாவின் காலத்தில் அவர்கள் ஓய்வு நாளை அலட்சியப்படுத்தி அவர்கள் அசுத்தமானார்கள். వారు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుచున్నారు. அவர்கள் இந்த ஓய்வு நாளிலே திராட்சை தோட்டத்தில் அவர்கள் பொதுகிறார்கள். గింజలను తొట్లలో వారు పోయిచున్నారు. இன்னும் சில ஆலைகளிலே அவர்கள் சேர்க்கிறார்கள். గాడిదల మీద బరువులు మోయిచున్నారు. அவர்கள் கழுதைகள் மேல் பொதியை சுமத்துகிறார்கள். ద్రాక్షారసం, ద్రాక్ష పండ్లు, అంజూర పండ్లు, నానా విధమైన బరువులను విశ్రాంతి దినాన యెరూషలేములో వారు చేయుచున్నారు. அவர்கள் திராட்சை ரசம், திராட்சை பழம், அத்திப்பழம் இவைகளை பலவிதமான பொருட்களை அவர்கள் எருசலேமுக்குள் கொண்டு வருகிறார். పలు విధమైన ఆహార వస్తువులు విశ్రాంతి దినాన అమ్ముచున్నారు. அவர்கள் பலவிதமான தின்பண்டங்களை ஓய்வு நாளிலே விற்கிறார்கள். అప్పుడు నెహెమియా విశ్రాంతి దినమున వారు క్రమమైన రీతిలో ఆచరించుకుండగా అపవిత్రులుగా మారిన వారిని నెహెమియా గద్దించి వారిని సరిచేయుచున్నాడు. அப்பொழுது நெகேமியா அவர்கள் ஓய்வு நாளை பரிசுத்த குலைச்சலாக்கி அவர்கள் தீட்டுப்பட்டார்கள், அசுத்தமானார்கள் என்று அவர்களை கடிந்து கொள்கிறார். మన ముందు ఉన్నటువంటి పితరులు విశ్రాంతి దినాన ఉల్లంఘించి వారు దేవుని యొద్ద నుండి కీడును పొందుకున్నారు. நமக்கு முன்னிருந்த பிதாக்கள் அவர்கள் ஓய்வு நாளை பரிசுத்த குலைச்சலாக்கி அவர்கள் தேவனிடத்திலிருந்து அவர்கள் எல்லா கடிந்து கொள்ளுதலை பெற்றார். విశ్రాంతి దినాన వారు నిర్లక్ష్య పెట్టి దేవుని కోపమునకు వారు ఉగ్రులుగా మార్చబడి ఉన్నారు. அவர்கள் இந்த ஓய்வு நாளை பரிசுத்த குலைச்சலாக்கி தேவனுடைய கோபத்துக்குள்ளானார். అందువలన విశ్రాంతి దినమును ఆయన నూతన పరిచి ఉన్నాడు. ஆகையால்தான் அவர் ஓய்வு நாளை அவர் பரிசுத்தப்படுத்தினார். ఆయన విశ్రాంతి దినమును గురించిన ప్రమాణాన్ని ప్రజలకు మరలా నూతన పరిచాడు. இந்த ஓய்வு நாளை குறித்த பிரமாணத்தை மறுபடியும் ஜனங்களுக்கு புதுப்பித்தார். విశ్రాంతి దినమును ఎవరైతే సరైన రీతిలో ఆచరించరో వారు అపవిత్రులు అని ఈ వాక్యము సెలవిస్తున్నది. ஓய்வு நாளை யார் யார் பரிசுத்தமாய் ஆசரிக்கவில்லையோ அவர்கள் அசுத்தமானவர்கள் தான் என்று இந்த வசனங்கள் நமக்கு போதிக்கிறது. ఈ దినాలలో అనేక మంది ఈ విశ్రాంతి దినమును వారు గుడి మానుకొని అనేక కార్యములకు బయలుదేరే వారు ఉన్నారు. இந்நாட்களிலே ஓய்வு நாளை அவர்கள் சரியான விதத்திலே ஆசரிக்காமல் அவர்கள் ஆலயத்தை விட்டுவிட்டு வேறே காரியங்களுக்கு செல்கிறார்கள். విశ్రాంతి దినమున దేవుని ఆలయమునకు రాకుండా
కొంతమంది పెళ్లి చూపులకు వెళ్లేవారున్నారు. ఈ విధமாக இந்த ஓய்வு நாளை சரியான விதத்திலே ஆசரிக்காமல் அவர்கள் இந்த பெண் பார்க்க போகிறார்கள். లేదా కొంతమంది పెళ్లి ఆ ఫంక్షన్ కి వెళ్లేవారున్నారు. இல்லாவிட்டால் விவாக காரியங்களுக்கு போகிறவர்களாக இருக்கிறார்கள். లేదా బర్త్డే మీటింగ్లకు వెళ్లేవారున్నారు. இல்லாவிட்டால் பிறந்த நாள் தினத்திற்காக மறு வீட்டிற்கு போகிறவர்கள் இருக்கிறார்கள். లేదా దినానికి వెళ్లేవారున్నారు. இல்லாவிட்டால் நாட்களுக்காக போகிறவர்கள் లేదా இருக்கிறார்கள். క్రికెట్ కి వెళ్లేవారున్నారు. இல்லாவிட்டால் கிரிக்கெட்டுக்கு போகிறவர்கள் లేదా இருக்கிறார்கள். ప్రయాణాలు చేసేవారున్నారు. இல்லாவிட்டால் பிரயாணம் போகிறவர்கள் இருக்கிறார்கள். పలు విధమైన పలు పనులకి వారు వెళ్లేవారున్నారు. இவ்விதமாக பலவிதமான வேலைகளுக்கு போகிறவர்களாக அவர்கள் இருக்கிறார்கள். కానీ దేవుని వాక్యం చెబుతుంది, విశ్రాంతి దినమును క్రమమైన రీతిలో ఎవరైతే ఆరాధించరో ఆచరించరో వారు అపవిత్రులు. ஆனால் தேவனுடைய வசனம் சொல்லுகிறது, யார் ஓய்வு நாளை பரிசுத்தமாக ஆசரிக்கவில்லையோ அவர்கள் அசுத்தமானவர்கள் தான். కొంతమంది విశ్రాంతి దినాన్ని కూడా డ్యూటీలకు వెళ్లేవారున్నారు. சில ஓய்வு நாளிலும் வேலைக்கு போகிறவர்கள் இருக்கிறார்கள். లేదా వ్యాపారానికి వెళ్లేవారున్నారు. இல்லாவிட்டால் வியாபாரத்துக்கு போகிறவர்கள் இருக்கிறார்கள். పలు విధమైన పనులు చేసుకునేవారు విశ్రాంతి దినమును ఆచరించిన వారున్నారు. இவ்விதமாக பலவிதமான வேலைகளை செய்து கொண்டு இந்த ஓய்வு நாளை ஆசரிக்காமல் இருக்கிறார்கள். విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టే అనేక మంది దేవుని జనులు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. ஓய்வு நாளை அலட்சியம் செய்கிற பலவிதமான தேவனுடைய ஜனங்கள் அசுத்தர்களாக தேவனுடைய வசனம் சொல்லுகிறது. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఏక విశ్రాంతి దినమును భయముతో భక్తితో మనము దేవుని ఆరాధించాలి. இதோ ஓய்வு நாளிலே பயத்தோடு பக்தியோடு நாம் தேவனை ஆராதிப்போம். అలాగే విశ్రాంతి దినమున 11, 12 గంటలకి 10 దాటిన తర్వాత ఆరాధనకు వచ్చేవారు కూడా అపవిత్రులు అని రాయబడి ఉన్నది. இந்த ஓய்வு நாளிலே இந்த 11 மணிக்கு 12 மணிக்கு 10 மணி கடந்த பின்பு வருகிறவர்கள் அசுத்தர்கள் தான் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. నిర్లక్ష్య జీవితము చేసేవారు అపవిత్రులు. அலட்சியமான ஜீவிதங்கள் அசுத்தர்கள் தான். విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టే వారు అపవిత్రులు. இந்த பரிசுத்த நாளை ஓய்வு நாளை பரிசுத்த குலச்சிலாக்கிறவர்கள் அசுத்தமானவர்கள் தான். అందువల్ల విశ్రాంతి దినమును మనం నిర్లక్ష్య పెట్టకూడదు. ஐயோ, பரிசுத்த ஓய்வு நாளை நாம் அலட்சியம் செய்யக்கூடாது. ఈ విశ్రాంతి దినాన్ని క్రమమైన రీతిలో దేవుని మనం ఆరాధించాలి. இந்த பரிசுத்த நாளிலே ஓய்வு நாளிலே தேவனை ஒழுங்கிலே நாம் ஆராதிக்க வேண்டும். ఇలాగ ఆరాధించే వారే పవిత్రులుగా కనబడుతున్నారు. அவ்விதமாக தேவனை ஆராதிக்க வேண்டால் பரிசுத்தமானவர்கள். దీనిని గురించి యెషయా గ్రంథాన్ని కూడా మనం వచ్చినట్లయితే இதை குறித்து ஏசாயா புஸ்தகத்துக்கு வருவோம் என்றால் 56వ అధ్యాయము 56ஆம் அதிகாரம் మొదటి నుండి 2 వాక్యాల వరకు చదువుకుందాం. முதல் 2 వచనங்களை వాసిద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకొనువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండగా దానిని అనుసరించుచు, நான் நியமித்த ஓய்வு நாளை பரிசுத்த குலைச்சலாக்காமல் அதை ஆசரித்து ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ஒரு பொல்லாப்பை செய்யாதபடி தன் கையை காத்துக் கொள்கிறவன் பாக்கியவான். విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండగా దానిని అనుసరించే మనుష్యుడు ధన్యుడు. ஓய்வு நாளை பரிசுத்த குலைச்சலாக்காமல் அதை ஆசரிக்கிறவன் பாக்கியவான். విశ్రాంతి దినమున క్రమముగా ఆచరించేవారు ధన్యులు. ஓய்வு நாளை ஒழுங்கின்படி ஆசரிக்கிறவன் பாக்கியவான். ఈ విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టేవారు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. இந்த ஓய்வு நாளை பரிசுத்த குலைச்சலாக்கிறவன் அசுத்தமானவன் என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదట విశ్రాంతి దినమును మీరు భయముతో భక్తితో ఆచరించిన వారు ధన్యులు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இனிமேல் இந்த ஓய்வு நாளை பரிசுத்தமாக ஆசரிக்கிற நீங்கள் பாக்கியவான்கள். ఈ యొక్క విశ్రాంతి దినాన నిర్లక్ష్య పెట్టి జీవించే వారు అపవిత్రులు. இந்த ஓய்வு நாளை பரிசுத்த குலைச்சலாக்கி ஜீவிக்கிறவர்கள் அசுத்தமானவர்கள். దీనిని గురించి యేస్కేలు యొక్క గ్రంథం 20వ అధ్యాయాన్ని కూడా మనం వచ్చినట్లయితే இதை குறித்து எசேக்கியேல் புத்தகம் 20ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், ఇశ్రాయేలీలు విశ్రాంతి దినాన్ని వారు నిర్లక్ష్యం చేసినప్పుడు இந்த இஸ்ரவேல் ஜனங்கள் இந்த ஓய்வு நாளை அலட்சியம் செய்த போது దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది. தேவனுடைய கோபம் அவர்கள் மேல் வந்ததாக இங்கே எழுதப்பட்டிருக்கிறது. యేస్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యం నుండి చదువుకుందాం. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని.
అయితే అరణ్యమందు ఇశ్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేను అనుకొనిన ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టు నైనా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణం చేసి తిని. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినమును గురించినటువంటి ప్రమాణములు ఇచ్చి ఉన్నాడు. இங்கே இஸ்ரவேல் ஜனங்களுக்கு ஓய்வு நாளை குறித்த பிரமாணத்தை தேவன் கொடுத்தார். వారికి దేవునికి మధ్య విశ్రాంతి దినము ఒక సూచనగా నియమించాడు. அவருக்கும் ஜனங்களுக்கு மத்தியிலே இந்த ஓய்வு நாளை ஒரு அடையாளமாய் கொடுத்தார். అయితే వారు విశ్రాంతి దినాన తృణీకరించి దేవుని దుఃఖపరిచిన వారుగా ఉన్నారు. ஆனால் இந்த ஓய்வு நாளை அவர்கள் அலட்சியப்படுத்தி தேவனை துக்கப்படுத்தினார். ఆ దేవుని మీద తిరగబడి ఆయన కట్టడలను అనుసరించకుండా వారు నడిచి ఉన్నారు. அவர்கள் தேவனுக்கு விரோதமாக எழும்பி அவருடைய நியமங்களை அவர்கள் பின்பற்றாமல் இருந்தார்கள். అయితే దేవుని కోపము వారి మీదకి వచ్చినది. ஆனால் தேவனுடைய கோபமோ அவர்கள் மேல் வந்தது. అయితే దేవుడు వారిని అన్య జనుల్లో నుండి విడుదల చేశాడు కాబట్టి అన్య జనుల వలన తన నామమునకు దూషణ రాకూడదని దేవుడే తన కోపమును అణుచుకొని ఉన్నాడు. தேவன் அவர்கள் அந்நிய ஜனங்களிலிருந்து புறப்பட பண்ணினபடியினாலும் அந்நிய ஜனங்களுக்கு முன்பாக அவர்கள் தேவனுடைய நாமத்தை துக்கப்படுத்தாதபடிக்கு அவர்களுக்காக தேவன் இறங்கினார். ఇక్కడ దేవుని యొక్క కనికరమును చూడగలుగుతున్నాము. தேவனுடைய இரக்கத்தை நாம் பார்க்கிறோம். పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ప్రవేశిస్తానని దేవుడు వారికి వాగ్దానం చేసినప్పటికీ దానిని గురించిన ప్రమాణములు ఇక్కడ కింద ఇవ్వబడి ఉన్నవి. அவர்களை தேவன் பாலும் தேனும் ஓடுகிற தேசத்துக்குள்ளே பிரவேசிக்க பண்ணுவார் என்கிற காரியம் இருந்த போதிலும் இவர்கள் குலைச்சலாக்கினபடினால் அதை விட்டுவிட்டார். ఆ తర్వాత నేను వారు దానిలోనికి ప్రవేశింపనని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. அதற்கு பின்னதாக அவர்களை அந்த தேசத்துக்குள்ளே பிரவேசிக்க செய்ய என்று அவர்களோடு பேசுகிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని పిల్లలే, విశ్రాంతి దినమును ఎవరైతే క్రమమైన రీతిలో ఆచరించరో వారు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. ஓய்வு நாளை யார் ஒழுங்கின்படி ஆசரிக்கவில்லையோ அவர்கள் அசுத்தமானவர்கள் என்று வசனம் சொல்லுகிறது. మొట్టమొదటిగా పాపములో జీవించేవారు అపవిత్రులు. முதலாவதாக பாவத்திலே ஜீவிக்கிறவர்கள் அசுத்தமானவர்கள். రెండవది విగ్రహారాధన మనసులో కలిగిన వారు అపవిత్రులు. இரண்டாவதாக விக்கிராராதனை தன் மனதிலே கொண்டிருப்பவர்கள் அசுத்தமானவர்கள். మూడవదిగా దేవుని సరైన రీతిలో ఆరాధించిన వారు అపవిత్రులు. மூன்றாவதாக தேவனை சரியான விதத்திலே ஆராதிக்காதவர்கள் அசுத்தமானவர்கள். నాలుగవదిగా వేషధారణ జీవితం కలిగిన వారు అపవిత్రులు. నాలుగవదిగా మాయమాలமான జీవితం செய்கிறவர்கள் అశుద్ధమానవர்கள். ఐదవది దేవుని ఎరుగుదామని చెప్పినప్పటికీ వారి క్రియల వలన దేవుని ఎరగని వారు అపవిత్రులు. ஐந்தாவதாக தேவனை அறிந்திருக்கிறோம் என்று அறிக்கை பண்ணினாலும் கிரியைகளினாலும் அறியாதவர்கள் போல் நடப்பதினால் அவர்கள் அசுத்தமானவர்கள். ఆరవది విశ్రాంతి దినమును క్రమమైన రీతిలో ఆచరించిన వారు అపవిత్రులు. ஆறாவதாக ஓய்வு நாளை சரியான விதத்திலே ஆசரிக்காதவர்கள் அசுத்தமானவர்கள். విశ్రాంతి దినమును భయముతో భక్తితో మనం ఆరాధించాలి. ஓய்வு நாளை நாம் பயத்தோடு பக்தியோடும் ஆராதிக்க வேண்டும். విశ్రాంతి దినాన ఎట్టి పరిస్థితిలో దైవ సన్నిధానాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళకూడదు. எந்த நிலவரத்திலும் நாம் தேவனுடைய சமூகத்தை ஓய்வு நாளிலே விட்டு செல்லக்கூடாது. మరణము తప్ప దేనికి మనం వెళ్ళకూడదు. మరణం తప్పాமல் வேறு எந்த காரியத்துக்கு நாம் போகக்கூடாது. వివాహమైన బర్త్డే మీటింగ్ అయినా గృహ ప్రవేశము ఏదైనా సరే విశ్రాంతి దినాన నిర్లక్ష్య పెట్టి మనం వెళ్ళకూడదు. ஒருவேளை விவாக காரியமானாலும் பிறந்த நாள் தினமானாலும் இல்லாவிட்டால் கிரக பிரவேசமானாலும் இந்த எந்த காரியத்திற்காக தேவனுடைய சமூகத்தை விட்டு செல்லக்கூடாது. కనుక విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి దేవునికి జనులు వారు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. ஆகையால் ஓய்வு நாளை அலட்சியப்படுத்தியவர்கள் அசுத்தமானவர்கள் என்று தேவனுடைய வசனம் சொல்லுகிறது. ఏడవదిగా చూచినట్లయితే ஏழாவதாக பார்க்கும்போது దేవుని యొక్క నీతిని అనుసరించి క్రమమును మనము దేవుని ఆజ్ఞను మీరి జీవించినట్లయితే అపవిత్రులు. நாம் தேவனுடைய நீதியை மீறி தேவனுடைய கற்பனைகளை மீறி நடந்தால் அது அசுத்தமாயிருக்கும்.
రెండవ దినవృత్తాంతముల గ్రంథానికి రండి. 2ஆம் நாளாகமத்திற்கு வாருங்கள். 36వ అధ్యాయం 36ஆம் அதிகாரம் 14వ వాక్యం నుండి చదువుకుందాం. 14ஆம் வசனத்திலிருந்து வாசிப்போம். రెండవ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 14వ వాక్యం నుండి. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలముల యందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయిచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். ఇక్కడ దేవుని యొక్క ఆలయమును లేదా మందిరమును అపవిత్రపరచబడిన ఒక గ్రూప్ జనులను గురించి రాయబడి ఉన్నది. இங்கே தேவனுடைய ஆலயத்தை தீட்டுப்படுத்தின ஒரு கூட்டத்தாரை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. వీరిలో దైవ సేవకులు ఉన్నారు, இவர்களுக்குள்ளே தேவ ஊழியர்களும் இருக்கிறார்கள், విశ్వాసులు ఉన్నారు, விசுவாசிகளும் இருக்கிறார்கள், అధిపతులు ఉన్నారు, அதிகாரிகளும் இருக்கிறார்கள். వీరందరూ దైవ సేవకులు, విశ్వాసులు, అధిపతులు. వీరందరూ అన్ని జనులు పూజించే విగ్రహములను పూజించు దేవుని ఆలయాన్ని అపవిత్రపరచబడిన వారు. இங்கே தேவ ஊழியர்களும் இந்த தேவனுடைய விசுவாசிகளும் இங்கே ஸ்தானாதிபதிகளும் அவர்கள் தேவனுடைய ஆலயத்தில் விக்கிரகங்களை பூஜித்து அவர்கள் அசுத்தமானார்கள். అనగా దేవుని క్రమమును లేదా దేవుని ఆజ్ఞను మీరి జీవించడం వలన వీరు అపవిత్రులుగా మార్చబడ్డారు. இவர்கள் தேவனுடைய ஒழுங்கை மீறி தேவனுடைய கற்பனை மீறி ஜீவித்ததினால் அசுத்தமானவர்கள். దేవుని ఆజ్ఞ ఏంటి? యెహోవాను విడిచి విగ్రహారాధన, అన్య దేవతలను పూజించకూడదు. இந்த தேவனுடைய கற்பனை என்னவென்றால் தேவனை விட்டு అన్య విగ్రహங்களை పూజిப்பது. కానీ ఇక్కడ దైవ సేవకులు, విశ్వాసులు, అధిపతులు వీరందరూ అన్య దేవతలను విగ్రహారాధన చేసి యెరూషలేములో దేవుని ఆలయాన్ని వీరు అపవిత్రపరిచి ఉన్నారు. இங்கே தேவ ஊழியர்களும் தேவனுடைய விசுவாசிகளும் ஸ்தானாதிபதிகளும் அவர்கள் தேவனுடைய ஆலயத்திலே அந்நிய விக்கிரகங்களை பூஜித்து தீட்டுப்படுத்தினார். అనగా దేవుని క్రమమును విడిచిపెట్టిన వారు అపవిత్రులు. அப்படியானால் தேவனுடைய ஒழுங்கை விட்டுவிட்டவர்கள் தான் அசுத்தமானவர்கள். దేవుని ఆజ్ఞను విడిచి జీవించేవారు అపవిత్రులు. தேவனுடைய கற்பனைகளை விட்டு விலகி ஜீவிப்பவர்கள் தான் இந்த அசுத்தமானவர்கள். క్రమము తప్పిన వారు అపవిత్రులు. ஒழுங்கு தவறியவர்கள் அசுத்தமானவர்கள். అయితే ఈ విధంగా ఇక్కడ కొంతమంది యాజకులు, విశ్వాసులు, అధిపతులు క్రమము తప్పి విగ్రహారాధికులుగా ఉండి వారు దేవుని ఆలయాన్ని అపవిత్రపరచబడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కనికరపడి వారి యొద్దకు దేవదూతలను పంపించాడు. இப்பொழுது இந்த தேவனுடைய ஆசாரியர்களும் தேவனுடைய ஜனங்களும் தேவனுடைய ஸ்தானாதிபதிகளும் இவர்கள் விக்கிரகங்களை பூஜித்து தேவனுடைய ஆலயத்தை தீட்டுப்படுத்திய போது கர்த்தர் அவர்களுக்கு இறங்கி அவர்களை சரி செய்யும்படியாக ஸ்தானாதிபதிகளை அனுப்பினார். దూతలను దేవుడు వారి యొద్దకు పంపాడు. தூதர்களை தேவன் அவர்களிடத்திலே அனுப்பினார். యాజకుల దగ్గరికి, విశ్వాసుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి వీరు ఏదో పొరపాటు పడి నన్ను విడిచి విగ్రహారాధన చేశారు అని దేవుడు కనికరపడి వారి యొద్దకు దేవదూతలను దేవుడు పంపాడు. அவர்கள் தேவனுடைய ஆசாரியர்களும் தேவனுடைய விசுவாசிகளும் இந்த ஸ்தானாதிபதிகளும் இவர்கள் தேவனை மறந்து விட்டு அவர்கள் விக்கிரகங்களை பின்பற்றுகிறார்கள் என்று தேவன் அவர்களுக்கு இறங்கி தம்முடைய దూతர்களை எச்சரிக்கும்படி அனுப்பினார். ఇక్కడ వీరందరూ కూడా అపవిత్రులుగా మార్చబడ్డారు. இப்பொழுது இங்கே இவர்கள் எல்லாரும் அசுத்தர்களாய் மாற்றப்பட்டிருந்தார்கள். దైవ సేవకులు, విశ్వాసులు, అధిపతులు అందరూ క్రమము తప్పి ఇక్కడ అపవిత్రులుగా మార్చబడ్డారు. இங்கே தேவனுடைய ஊழியர்களும் தேவனுடைய ஜனங்களும் தேவனுடைய அதிகாரிகளும் அவர்கள் விக்கிரகங்களை பின்பற்றி தேவனை விட்டு அவர்கள் அசுத்தமானார்கள். యెరూషలేం అపవిత్రపరచబడి ఉన్నది. இப்பொழுது எருசலேம் தீட்டுப்படுத்தப்பட்டது. యెరూషలేం దేవుని ఆలయం అపవిత్రపరచబడి ఉన్నది. எருசலேமின் தேவாலயம் இப்பொழுது தீட்டுப்படுத்தப்பட்டது.
కానీ యెరూషలేము పవిత్రముగా ఉండాలి. ஆனால் எருசலேமோ பரிசுத்தமாக இருக்க வேண்டும். యెరూషలేము అపవిత్రపరచడం దేవుని చిత్తము కాదు. எருசலேம் அசுத்தமாவது தேவனுடைய சித்தம் அல்ல. దైవ సేవకుల విశ్వాసులు జనులందరూ పవిత్రంగా కనబడాలి. தேவ ஊழியரும் ஜனங்களும் விசுவாசிகளும் பரிசுத்தமாக இருக்க வேண்டும். కానీ వీరందరూ క్రమము తప్పి అపవిత్రులుగా మార్చబడ్డారు. ஆனால் இவர்கள் எல்லாரும் ஒழுங்கு தவறி அசுத்தமாக இருக்கிறார்கள். దేవుని క్రమమును తప్పిన వారు అపవిత్రులు. தேவனுடைய ஒழுங்கை தவறினவர்கள் அசுத்தமானவர்கள். అప్పుడు దేవుడు వారి మీద కనికరపడి దూతలను అక్కడికి పంపించాడు. இப்பொழுது தேவன் அவர்கள் மேல் இறங்கி தூதர்களை அவரிடத்திலே அனுப்பினார். అప్పుడు ఆ దూతలు వెళ్ళారు. அப்பொழுது தூதர்கள் சென்றார்கள். ఉదయాన్నే పెందల కాడలేసి దేవుడు మమ్మల్ని పంపాడు, మీరు ఆజ్ఞను మీరేరు, దేవుని మాట వినండి ఈ దూతలు ప్రచారం చేస్తున్నారు. இந்த தேவதூதர்களோ நீங்கள் தேவனுடைய கற்பனை மீறினீர்கள், தீட்டுப்பட்டீர்கள் என்று அவர்களுக்கு பிரச்சாரம் செய்தார். కానీ అపవిత్రపరచబడిన మనుషులు ఏం చేస్తున్నారు? ஆனால் இந்த அசுத்தமாக்கப்பட்ட ஜனங்கள் என்ன செய்கிறார்கள்? దేవుడు పంపిన దూతలను ఎగతాళి చేస్తున్నారు. தேவன் அனுப்பின தூதர்களை அவர்கள் பரியாசம் பண்ணினார்கள். ఆయన దేవుని వాక్యములను తృణీకరిస్తున్నారు. அவர்கள் தேவனுடைய வார்த்தையை எதிர்த்து நின்றார்கள். ఆయన ప్రవక్తలను హింసిస్తున్నారు. அவருடைய பரிசுத்தவான் அவருடைய தீர்க்கதரிசிகளை துன்புறுத்தினார்கள். అప్పుడు దేవుడు నివారింప శక్యము గాని ఒక కీడును వారి మీదకు పంపించాడు. அப்பொழுது சொல்ல முடியாத ஒரு தீங்கை அவர்கள் மேல் தேவன் அனுப்பினார். ఇప్పుడు 16వ వాక్యం చదవండి. இப்பொழுது 16వ వచనத்தை వాసింగల్. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన వాక్యాన్ని తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. నివారింప శక్యము గాని యెహోవా కోపము అపవిత్రమైన మనుషుల మీదకి వచ్చినది. சகாயமில்லாத கர்த்தருடைய உக்கிரம் அந்த மனுஷன் மேல் வந்தது. వారు అపవిత్రులుగా ఉన్నారని దేవుడు తన దూతలను పంపించాడు. அவர்கள் அசுத்தமாக இருக்கிறார்கள் என்று தேவன் தம்முடைய தூதர்களை அனுப்பினார். దేవుడు వెంటనే వారి మీద కోపపడలేదు. தேவன் அவர்கள் மேல் ஒருபோதும் கோபப்படவில்லை. దేవుడు కనికరపడి ముందు తన దూతను పంపించాడు. தேவன் அவர்கள் மேல் இரக்கமுற்று முன்பாக தம்முடைய தூதரை அனுப்பினார். కానీ క్రమము తప్పిన మనుషులు అపవిత్రులు. వారు చేసిన తప్పు ఏమిటంటే ஆனால் இந்த ஒழுங்கீனமான இந்த அசுத்தமானவர்கள் செய்த தவறு என்னவென்றால் దూతలను ఎగతాళి చేస్తున్నారు. அவர்கள் தேவ தூதரை பரியாசம் பண்ணினார்கள். దేవుని వాక్యాన్ని తృణీకరించారు. அவர்கள் தேவனுடைய வார்த்தையை அசட்டை பண்ணினார்கள். దేవుడు పంపిన ప్రవక్తలను హింసించారు. அவர்கள் தேவன் அனுப்பின தீர்க்கதரிசிகளை ఇక துன்புறுத்தினார்கள். దేవుడు సహించలేకపోయాడు. இப்பொழுது தேவன் தாராதவராய் ఆ போனார். దూతలను మీరు ఎగతాళి చేశారు. என்னுடைய தூதரை நீ பரியாசம் ఆ பண்ணினாய். వాక్యాన్ని మీరు తృణీకరించారు. என்னுடைய வார்த்தையை நீ மீறினாய். నా యొక్క ప్రవక్తలను హింసించారు. என்னுடைய தீர்க்கதரிசிகளை நீ துன்புறுத்தினாய். నివారింపరాని ఒక కోపము దేవుడు వారి మీదకి పంపి ఉన్నాడు. இதோ குறைக்கப்படாத கர்த்தருடைய உக்கிரம் அவர்கள் மேல் இறங்கிச்சு. ఇక ముగింపే లేని ఒక దేవుని కోపము వారి మీదకి వచ్చింది. இதோ இனிமேல் முடிவில்லாத ஒரு கர்த்தருடைய கோபம் அவர்கள் மேல் இறங்கிச்சு. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని క్రమమును తప్పిపోయిన వారు అపవిత్రులు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, தேவனுடைய ஒழுங்கை தவறி நடந்தவர்கள் அசுத்தமானவர்கள். అయితే అపవిత్రులుగా ఉండుటకు దేవుడు వారిని పిలవలేదు. அசுத்தமாக இருப்பதற்கு தேவன் அவனை அழைக்கவில்லை. పవిత్రులుగా ఉండుటకు దేవుడు వారిని పిలిచి ఉన్నాడు. பரிசுத்தமாக இருப்பதற்கு தேவன் அவனை அழைத்தார். అందువల్ల దేవుడు వారి మీద కనికరపడ్డాడు. ஆகையால் தான் தேவன் அவன் மேல் இரக்கமுற்றார். దేవుడు తన దూతను పంపాడు. தேவன் தம்முடைய தூதனை அனுப்பினார். అయితే దూతలను ఎగతాళి చేశారు. ஆனால் தூதனை அவர்கள் பரியாசம் பண்ணினார். దూత ఇచ్చిన వర్తమానం దేవుని వాక్యాన్ని తృణీకరించారు. தூதன் மூலமாய் தேவன் தந்த வார்த்தைகளை அசட்டை பண்ணினார். దేవుడు పంపిన ప్రవక్తలను హింసించారు. தேவன் அனுப்பின தீர்க்கதரிசிகளை துன்புறுத்தினார். వెంటనే దేవుని కోపము వారి మీదకి నివారింప శక్యము గాని కోపము వారి మీదకి వచ్చింది. உடனடியாக சொல்ல முடியாத தேவனுடைய உக்கிரமம் அவர்கள் மேல் இறங்கிச்சு. ఈ దినాలలో దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వారు అపవిత్రులు. இந்நாட்களிலே தேவனுடைய கற்பனை மீறினவர்கள் இந்த ఈ அசுத்தமானவர்கள். యొక్క అపవిత్రులు ఎవరైతే దేవదూతలు ఎగతాళి చేస్తున్నారు, இந்த அசுத்தமானவர்கள் யார் யார் தேவனுடைய தூதனை பரியாசம் பண்ணுகிறார்களோ, ఎవరైతే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, யார் தேவனுடைய வார்த்தைகளை புறக்கணிக்கிறார்களோ, ఎవరైతే దేవుని ప్రవక్తలను హింసిస్తున్నారో, யார் தேவனுடைய தீர்க்கதரிசிகளை துன்புறுத்துகிறார்களோ, వారి జీవితంలో ముగింపే లేని దేవుని ఉగ్రత వారి మీదికి వారి కుటుంబముల మీదికి రాబోతున్నది. அவருடைய ஜீவியத்திலே ஒரு முடிவில்லாத கர்த்தருடைய உக்கிரம்
அவர்கள் மேலும் அவருடைய குடும்பத்தின் மேலும் இறங்க போகிறது. అందువలన దేవుడు వారు ఒక ఛాన్స్ ఇచ్చాడు కనికరపడి. ஆகையால் தான் தேவன் அவர்கள் மேல் இறக்கமுச்சு ஒரு தருணத்தை தந்தார். కానీ ఆ ఛాన్స్ ను వారు ఉపయోగించుకోలేదు. ஆனால் அந்த தருணத்தை அவர்கள் உபயோகப்படுத்திக் கொள்ளவில்லை. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. వీరు 7వ గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் தான் 7ஆம் கூட்டத்தார். దేవుని క్రమమును తప్పిపోయిన వారు అపవిత్రులు. தேவனுடைய கற்பனையிலே தவறி போனவர்கள் அவர்கள் அசுத்தமானவர். ఈ అపవిత్రుల గురించి మరొక చోట మనం చూసినట్లయితే இந்த அசுத்தமானவர்களை குறித்து இன்னொரு இடத்திலே நாம் பார்ப்போம் என்றார். జెఫన్యా గ్రంథానికి మనం వచ్చినట్లయితే செபனியா புஸ்தகத்துக்கு வருவோம் என்றார். జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు చదువుకుందాం. 3ஆம் அதிகாரம் முதல் 4 வசனங்களை வாசிப்போம். ముష్కరమైనది భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియు నగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు. దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు. దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమియూ మిగులకుండా భక్షించు తోడేళ్లు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉண்டாகட்ടെ. ఇక్కడ కొంతమంది యాజకులను గురించి అపవిత్రపరచబడిన దేవుని జనుల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே சில ஆசாரியர்கள் குறித்து అశుద్ధமாக்கப்பட்ட சில தேவ ஜனங்களை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. ముష్కరమైనది అని రాయబడి ఉన్నది. அங்கே அவர்கள் தீட்டுப்பட்டார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. భ్రష్టమైనది అని రాయబడి ఉన్నది. அங்கே தீட்டுப்பட்டது என்று எழுதப்பட்டிருக்கிறது. అన్యాయమైనది చేయనదగు పట్టణముకు శ్రమ. இந்த அநியாயமான காரியங்களை செய்த இந்த நகரத்துக்கு ஐயோ. అది దేవుని మాట వినదు. அது தேவனுடைய சத்தத்துக்கு செவி கொடுக்கவில்லை. దేవుని శిక్షకు లోబడదు. அது தேவனுடைய கடிந்து கொள்வதை ஏற்றுக்கொள்ளவில்லை. దేవుని యందు విశ్వాసం ఉంచదు. அது கர்த்தரை நம்பவில்லை. అది దేవుని యొద్దకు రాడు. அது தேவனிடத்திலே சேரவில்லை. దాని మధ్య అధిపతులు గర్జన చేయు సింహములు. அதற்குள்ளே இருக்கிற அதிகாரிகள் கட்சிக்கிற சிங்கங்கள். న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుతూ తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించే తోడేళ్లు. அது நியாயாதிபதிகளோ சாயங்காலத்திலே புறப்படுகிறது, விடிய காலம் மட்டும் ஒரு எலும்பை மீதியாக வைக்காததுமான ஓநாய்கள். వీరిని గురించి కొన్ని కార్యములు ఇక్కడ చెప్పబడి ఉన్నవి. இவர்களை குறித்து சில காரியங்கள் இங்கே వారు சொல்லப்பட்டிருக்கிறது. ముష్కరులు, అపవిత్రులు, భ్రష్టమైన వారు, అన్యాయం చేసేవారు. அவர்கள் துஷ்டர்கள், வஞ்சகர்கள், அநியாயம் செய்கிறவர்கள், அசுத்தமானவர்கள், பரிசுத்த குலைச்சலானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని మాట ఆలకింపరు. அவர்கள் தேவனுடைய சத்தத்துக்கு செவி கொடுக்க దేవుని மாட்டார்கள். శిక్షకు లోబడరు. அவர்கள் தேவனுடைய கடிதங்களை ஏற்றுக்கொள்ள மாட்டார்கள். దేవుని యందు విశ్వాసం ఉంచరు. அவர்கள் கர்த்தரை நம்ப மாட்டார்கள். దేవుని యొద్దకు రారు. அவர்கள் தேவனிடத்தில் சேர వారు மாட்டார்கள். విశ్వాసఘాతకులు. அவருடைய விசுவாசத்திலே குறைபட்டவர்கள். దాని ప్రవక్తలు గప్పాలు కొట్టుకునేవారు. அவருடைய தீர்க்கதரிசிகளோ அவர்கள் இல்லாததை அனுபவிக்கிறவர்கள். దాని యొక్క యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరించి జీవించేవారు. அவருடைய ஆசாரிகளோ வேதத்துக்கு அநியாயம் செய்தவர்கள். దాని యొక్క ప్రతిష్ట వస్తువులను అపవిత్రపరిచేవారు. அவருடைய பரிசுத்த ஸ்தலத்தின் பொருட்களை பரிசுத்த ఇక్కడ குலைச்சலாக்கி దైవ సేవకుల విశ్వాసులు ఒక గ్రూప్ వారు అపవిత్రపరచబడిన వారని రాయబడి ఉన్నది. அவ்விதமாக கர்த்தருடைய ஊழியக்காரர்களும் விசுவாசிகளிலும் ஒரு கூட்டத்தார் அசுத்தமானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. వారు దేవుని శిక్షకు లోబడరు. அவர்கள் தேவனுடைய கடிதங்களை ஏற்றுக்கொள்ளார். దేవుని మాట వినరు. தேவனுக்கு செவி கொடுக்க மாட்டார். దేవుని యొద్దకు రారు. அவர் தேவனிடத்தில் சேர மாட்டார். దేవుని యందు విశ్వాసం ఉంచరు. அவர்கள் தேவனை நம்ப மாட்டார். వారు ముష్కరులు. அவர்கள் மூர்க்கர்கள். వారు భ్రష్టులు. அவர்கள் వారు தீட்டுப்பட்டவர்கள். అపవిత్రమైన వారు. அவர்கள் அசுத்தமானவர்கள். వారు అన్యాయం చేసేవారు. அவர்கள் அநியாயக்காரர்கள். ఇటువంటి వారందరూ కూడా వారు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. இவர்கள் எல்லாரும் அசுத்தமானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అందువల్ల ఈ యొక్క అపవిత్రులను గురించి పౌలు తిమోతి సంఘానికి పలుకుతున్నాడు. ஆகையால் தான் இந்த பரிசுத்தமில்லாதவர்களை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதுகிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని క్రమమును మీరడమే అపవిత్రులు. இவ்விதமாக பிரியமான தேவனுடைய பிள்ளைகளே, தேவனுடைய பிரமாணங்களை மீறுவதுதான் அசுத்தம். దీనిని గురించి మరలా మనం మలాకీ గ్రంథానికి కూడా వచ్చినట్లయితే இதை குறித்து மல்கியா புஸ்தகத்துக்கும் நாம் வருவோம் என்றார். ఇక్కడ దేవుని క్రమమును తప్పే వారు అపవిత్రులు అని రాయబడి ఉన్నది. அங்கே தேவனுடைய பிரமாணங்களை மீறுகிறவர்கள் அசுத்தமானவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. 6వ వాక్యం నుండి చదవండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానిని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను?
నేను యజమానుడనైతే నాకు భయపడు వాడెక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతికు యెహోవా మిమ్మల్ని అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే గదా గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ నేను తండ్రినైతే నన్ను ఘనపరిచేవారు ఎక్కడ? நான் பிதாவென்றால் என்னை கனம் பண்ணுகிறவன் எங்கே? నేను యజమానైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? நான் యజమానன் என்றால் எனக்கு வர வேண்டிய கனம் எங்கே? నన్ను చూసి భయపడేవారు ఎక్కడ? என்னை பார்த்து பயப்படுகிறவன் எங்கே? నా నామమును నిర్లక్ష్య పెట్టే యాజకులారా, என் நாமத்தை அசட்டை பண்ணுகிற ஆசாரியர்களே, లేదా నా నామమును నిర్లక్ష్య పెట్టే దేవుని జనులారా, எல்லாவிட்டால் என்னுடைய நாமத்தை அசட்டை பண்ணுகிற தேவனுடைய ஜனங்களே, మనలో ఉన్నటువంటి అనేక మంది దేవుని జనులు, దైవ సేవకులు దేవునిని నిర్లక్ష్య పెట్టే వారంగా కనబడుతున్నాము. நம்மிலே அநேக தேவனுடைய ஜனங்கள், அநேக தேவனுடைய ஊழியக்காரர்கள் தேவனை அசட்டை பண்ணுகிறவர்களா இருக்கிறார்கள். అప్పుడు దేవునిని నిర్లక్ష్య పెట్టినప్పుడు అపవిత్రత మనలో కలుగుతున్నది. அவ்விதமாக நாம் தேவனை அசட்டை பண்ணும்போது ஒரு பரிசுத்த குலைச்சல் நமக்குள்ளே నా உண்டாகும். బలిపీఠము మీద మీరు అర్పించే భోజనములను, అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుతున్నారు. என்னுடைய பலிபீடத்தின் மேல் அசுத்தமானதை நீங்கள் பலியிடுகிறீர்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం అర్పించే దాని ద్వారా మన అపవిత్రులుగా మారకూడదు. நாம் தேவனுக்கு సమర్పించిన కార్యங்களிலே நாம் అశుద్ధமாக కూடாது. ఇక్కడ 8వ వచనములో కొన్ని ఉదాహరణలు దేవుడిచ్చాడు. இங்கே 8ஆம் வசனத்திலே சில உதாரணங்களை தேவன் தந்தார். గురుట్టి దానిని నాకు బలిగా ఇచ్చి నన్ను అపవిత్రపరుస్తున్నారు. கண் மூடமானதை பலியிட்டு என்னை அசுத்தமாக்கிறார்கள். కుంటి దానిని నాకిచ్చి నన్ను అపవిత్రపరుస్తున్నారు. ஊனமானதை எனக்கு பலியாக செலுத்தி என்னை அசுத்தப்படுத்துகிறார்கள். రోగము కలిగిన దానిని నాకిచ్చి నన్ను అపవిత్రపరుస్తున్నారు. இந்த நோய் கொண்டதை எனக்கு தந்து அவர்களை அசுத்தமாக்குகிறார்கள். ఇదే 12వ వచనములో కూడా రాయబడి ఉన్నది. இதுதான் 12ஆம் வசனத்திலும் எழுதப்பட்டிருக்கிறது. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పు దానిని దూషింతురు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 14వ వాక్యం. నేను ఘనమైన మహారాజునయ్యున్నాను, అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఏ உண்டாகட்டும். విధముగా మనం అపవిత్రులుగా మార్చబడుతున్నామో, நாம் எவ்விதமாக அசுத்தமாய் மாற்றப்படுகிறோமோ, నీ యొక్క మందలో మగది ఉండగా నాకు చెడిపోయిన దానిని మీరు అర్పించడం వలన అపవిత్రులుగా మార్చబడుతున్నారు. உன்னுடைய மந்தையிலே கடா இருக்கையில் நீ கெட்டு போனதை எனக்கு பலி செலுத்தி நீ அசுத்தப்படுத்தினாய். గుడ్డి దానిని, కుంటి దానిని, రోగమగల దానిని, చెడిపోయిన దానిని, కుళ్ళిపోయిన దానిని మీరు నాకు అర్పించడం వలన అపవిత్రులుగా మీరు మార్చబడి ఉన్నారు. கண்மூனமானதை, முடமானதை, வியாதி கொண்டதை, கெட்டு போனதை நீங்கள் பலி செலுத்தி என்னை அசுத்தமாக்கினீர்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 కార్యములు ద్వారా మనము దేవునికి దృష్టిలో అపవిత్రులుగా కనబడుచున్నాము. இந்த 7 காரியங்கள் மூலமாக நாம் தேவனுடைய பார்வையிலே பரிசுத்தமில்லாதவர்களாய் காணப்படுகிறோம். ఇంకను అనేక కార్యములు పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాము. இன்னும் அநேக காரியங்களை பரிசுத்த வேதாகமத்திலே பார்க்கிறோம். ఒక కార్యాన్ని మాత్రం ఈ రోజు మనం చూసినట్లయితే, இன்னும் ஒரு காரியத்தை மாத்திரம் இன்று நாம் பார்ப்போம் என்றால், మత్తయి సువార్త 15వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, மத்தேயு சுவிசேஷம் 15ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், అక్కడ ఒక కార్యమును గురించి రాయబడి ఉన్నది. அங்கே ஒரு காரியத்தை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. 11వ వాక్యం చదవండి. 11. నోటపడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఇక్కడ ఒక అపవిత్రమైన కార్యమును గురించి చెప్పి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இங்கு ஒரு அசுத்தமான காரியத்தை குறித்து சொல்கிறார். నోటిలో నుండి
బయటకు వచ్చేదే మనుషుని అపవిత్రపరచును. வாயிலிருந்து புறப்படுகிறதே மனுஷனை அசுத்தமாக்கும். నోటి లోపలికి వెళ్ళేది ఏ మనుషుని అపవిత్రపరచదు. வாய்க்குள்ளே போகிறது எந்த மனுஷனை தீட்டுப்படுத்தாது. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు గాని இந்த வாய்க்குள்ளே போகிறது எந்த மனுஷனை தீட்டுப்படுத்தாது. నోటి లోపలికి వెళ్ళే ఏ వస్తువు మనుషుని అపవిత్రపరచదు. வாய்க்குள்ளே போகிற எந்த பொருளும் ஒரு மனுஷனை தீட்டுப்படுத்தாது. కానీ నోటిలో నుండి బయటకు వచ్చేదే మనుషుని అపవిత్రపరచును. ஆனால் வாயிலிருந்தே புறப்படுகிறதே ஒரு மனுஷனை தீட்டுப்படுத்தும். అప్పుడు నోటిలో నుండి బయటకు వచ్చేది ఏంటి? அப்படியானால் வாயிலிருந்து புறப்படுகிறது என்ன? నోటిలో నుండి బయటకు వచ్చేది ఏమిటి? இந்த வாயிலிருந்து புறப்படுகிறவள் என்ன? నోటి లోపలికి వెళ్ళేది ఏది మనుషుని అపవిత్రపరచదు. மனுஷனுடைய வாய்க்குள்ளே போகிற எதுவும் மனுஷனை தீட்டுப்படுத்தாது. అప్పుడు నోటిలో నుండి బయటకు వచ్చేదే మనుషుని అపవిత్రపరచును. அப்படியானால் வாயிலிருந்து புறப்படுகிறதே ஒரு மனுஷனை தீட்டுப்படுத்தும். అప్పుడు నోటిలో నుండి బయటకు వచ్చేది ఏది? அப்படியானால் வாயிலிருந்து வெளியே புறப்படுகிறது என்ன? మన యొక్క మాటలు అవే మనుషులను అపవిత్రపరచునవి. நம்முடைய வார்த்தைகள், அந்த வார்த்தைகளே மனுஷரை தீட்டுப்படுத்தும். నోటి లోపలికి వెళ్ళే ప్రతి వస్తువు బహిర్భూమిలోనికి వెళుచున్నది. வாய்க்குள்ளே போகிற எந்த பொருளும் கூட அது ஆசன வழியாய் வெளியே போகிறது. కానీ నోటిలోని వచ్చే ప్రతిదీ మనుషుని అపవిత్రపరచునని యేసు క్రీస్తు సెలవిచ్చి ఉన్నాడు. ஆனால் வாயிலிருந்து புறப்படுகிறதே மனுஷன் ஒவ்வொருவரையும் தீட்டுப்படுத்தும் என்று கர்த்தராகிய இயேசு சொன்னார். మనిషి లోపల నుండి బయటకు వచ్చేది అనగా అధికముగా మన మాటలు తప్ప ఏమి నోట్లో నుండి బయటకు రాదు. நம்முடைய வாயிலிருந்து புறப்படுகிறது என்று சொன்னால் அதிகமாக நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகளை, మన నోటిలో నుండి బయటకు వచ్చే ప్రతి మాట ఇతరులకి వేదనకరంగా ఉంటుంది. நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையும் மற்றவர்களுக்கு வேதனை உள்ளதா இருக்கிறது. మన నోటిలోని వచ్చే ప్రతి మాట ఎదుటి వారికి తలనొప్పిగా ఉంటుంది. நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையும் நமக்கு முன்பாக இருக்கிற மனிதனுக்கு మన தலைவலியா. నోటిలోని వచ్చే ప్రతి మాట ప్రపంచానికి చిచ్చు పెట్టెను. இவ்விதமாக நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தை அது துக்கத்தை உண்டாகிறதுக்கு ஒரு காரணமாயிருக்கும். మన నోటిలోని వచ్చే ప్రతి మాట ప్రతి మనిషిని అపవిత్రపరచును. நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையும் ஒவ்வொரு மனுஷனையும் அசுத்தமாக்கும். ఇది ప్రభు అయినవాడు యేసు క్రీస్తే స్వయముగా పలికిన మాట. இது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவே சுயமாய் சொன்ன வார்த்தைகள். అందువల్ల నీ నోటిని కాచుకొనమని రాయబడి ఉన్నది. ஆகையால் உன்னுடைய வாயை நீ காத்துக்கொள் என்று சொல்லப்பட்டிருக்கு. మన నోటిలోని వచ్చే ప్రతి మాట అది అపవిత్రత కలగకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையும் அது அசுத்தத்தை உண்டாக்காதபடி நாம் ஜாக்கிரதையாய் காத்துக்கொள்ள வேண்டும். అనగా మన నోటి మాటల వలన అపవిత్రత ఇతరులకి కలుగుతున్నది. அப்படி என்றால் நம்முடைய வாயின் வார்த்தைகளினால் அது தீட்டு உண்டாகிறது. కానీ యేసు క్రీస్తు యొక్క నోటిలో వచ్చిన వార్తలు మనుషులను పవిత్రపరిచినవి. ஆனால் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வாயிலிருந்து புறப்பட்ட வார்த்தைகள் மனுஷனை பரிசுத்தமாக்கியது. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. நான் உங்களுக்கு சொன்ன உபதேசத்தின் மூலமாக நீங்கள் இப்பொழுது சுத்தமாயிருக்கிறீர்கள். యేసు క్రీస్తు నోటిలోని వచ్చిన ప్రతి మాట జనులని పరిశుద్ధపరిచినది. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வாயிலிருந்து வந்த ஒவ்வொரு வார்த்தையும் ஜனங்களை பரிசுத்தமாக்கியது. మనలో మన నోటిలో వచ్చే వార్తలు ఇతరులకి అపవిత్రులుగా ఉండకూడదు. நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகள் மற்றவர்களை தீட்டுப்படுத்தக்கூடாது. మన నోటిలో నుండి ఆరోగ్యకరమైన వార్తలు రావాలి. நம்முடைய வாயிலிருந்து ஆசீர்வாதமான வார்த்தைகள் புறப்பட வேண்டும். మన యొక్క నోటిలోని వచ్చే మాటలు పవిత్రముగా ఉండాలి. நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகள் பரிசுத்தமாக కానీ இருக்கட்டும். యేసు పలికి ఉన్నాడు, நம்முடைய இயேசு என்ன சொன்னாரோ, నోటి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపరచదు. மனுஷனுடைய வாய்க்குள்ளே போகிறது அவனை தீட்டுப்படுத்தாது. నోటి లోపలి నుండి బయటకు వచ్చే వార్తలే మనుషుని అపవిత్రపరచును. மனுஷனுடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகளே மனுஷனை தீட்டுப்படுத்தும். అందువల్ల నోటి లోపల వచ్చే వార్తలలో మిక్కిలి గమనముగా ఉండాలి. ஆகையால் நம்முடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகளை குறித்து நாம் மிகவும் எச்சரிக்கையாக ఇది இருக்க வேண்டும். మాత్రమే కాదు, அது మాత్రమல்ல, మనిషిని అపవిత్రపరిచే మరొక కార్యం యేసు ప్రభు వారు చెప్పారు. மனுஷனை தீட்டுப்படுத்துகிற இன்னொரு காரியத்தை கர்த்தராகிய இயேசு சொன்னார். మార్కు సువార్త 7:21. మార్కు సువిశేషం 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును,
మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్లి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். చెడ్డవన్నీయు మనుషుని యొక్క హృదయములో నుండి బయలువెళ్ళి ఆ మనుషుని అపవిత్రపరచును. இந்த தீங்கான காரியங்கள் மனுஷனுடைய இருதயத்துக்குள்ளிருந்து புறப்பட்டு அது மனுஷனை சீட்டுப்படுத்தும். మనుషుని యొక్క హృదయములో నుండి ఇవన్నీ కూడా బయలుదేరుచున్నవే. மனுஷனுடைய இருதயத்துக்குள்ளிருந்து இவையெல்லாம் புறப்பட்டு வருகிறது. నోటిలో నుండి వచ్చే మాటలు అపవిత్రంగా మారగలుగుతున్నవి. இந்த வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைகள் அது அசுத்தமா இருக்கிறது. మనసులో నుండి వచ్చేటువంటి మాటలు కూడా మనుషుని అపవిత్రపరచును. அவனுடைய சிந்தையிலிருந்து புறப்படுகிற வார்த்தைகள் கூட அது மனுஷனை சீட்டுப்படுத்தும். హృదయములో నుండి వచ్చేటువంటి కార్యములు ఇక్కడ 13 కార్యాలు చెప్పబడి ఉన్నవి. இருதயத்துக்குள்ளிருந்து புறப்படுகிற இங்கே 13 காரியங்கள் சொல்லப்பட்டிருக்கிறது. ఇవన్నీ కూడా మనస్సులో నుండి బయలుదేరుచున్నవి. இவையெல்லாம் மனிதனுடைய மனதிலிருந்து அது புறப்பட்டு வருகிறது. దురాలోచనలు, துர்ஆலோசனைகள், దొంగతనములు, திருட்டுத்தனங்கள், నరహత్యలు, கொலைபாதகங்கள், వ్యభిచారములు, விபச்சாரங்கள், కామ వికారములు, காம விகாரங்கள், మత్సరములు, வன்கண்கள், దొంగతనములు, திருட்டுத்தனங்கள், ఇవన్నీ 13 కార్యాలు ఇక్కడ చెప్పబడి ఉన్నవి. இங்கே 13 காரியங்கள் சொல்லப்பட்டிருக்கிறது. ఈ 13 కార్యాల ద్వారా మనుష్యులు అపవిత్రపరచబడుతున్నారు. இந்த 13 காரியங்கள் மூலமாக மனிதன் தீட்டுப்படுகிறான். ఇవన్నీ కూడా హృదయములో నుండి బయలుదేరుచున్నవి. இவையெல்லாம் மனிதனுடைய இருதயத்திலிருந்து தான் புறப்பட்டு வருகிறது. అందువల్ల హృదయము మోసకరమైనది, ஆகையால்தான் இந்த இருதயம் கேடுபாடு உள்ளது. అది ఘోరమైన వ్యాధి గలది. அது பயங்கரமான வியாதி உள்ளது. దాన్ని గ్రహించేవారు ఎవరు కూడా లేరు. அதை உணர்ந்து கொள்ளத்தக்கவன் ஒருவனும் இல்லை. యెహోవా మాత్రమే దాన్ని పరిశోధించేవాడు. தன்னுடைய அந்த யோபு மாத்திரம் அவன் தன்னை பரிசோதிக்கிறான். ఆ హృదయములో వచ్చే మాటలు మనిషిని అపవిత్రపరచునవి. மனிதனுடைய இருதயத்திலிருந்து புறப்படுகிற வார்த்தைகள் மனுஷனை சீட்டுப்படுத்துகிறது. నోటిలో వచ్చే వార్తలు మనిషిని అపవిత్రపరచునవి. தன்னுடைய இருதயத்திலிருந்து புறப்படுகிற வார்த்தைகள் மனிதனை சீட்டுப்படுத்துகிறது. మనస్సును హృదయమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. நம்முடைய மனதிலும் நம்முடைய இருதயத்திலும் நம்முடைய வார்த்தைகளை நாம் காத்துக்கொள்வோம். అందువల్ల అంత్య దినములలో సంఘములు అపవిత్రులు ఉన్నారని పౌలు పలుకుతున్నాడు. ஆகையால் தான் கடைசி காலங்களிலே சபையிலே பரிசுத்தம் இல்லாதவர்கள் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் ఈ குறிப்பிடுகிறார். యొక్క అపవిత్రులు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు. இந்த பரிசுத்தம் இல்லாதவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்கு தகுதியுள்ளவர் அல்ல. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యానికి వచ్చినట్లయితే எபேசியருக்கு எழுதின நிருபம் 5ஆம் அதிகாரம் 5ஆம் வசனத்துக்கு வருவோம் என்றார். ఎఫెసీ 5:5 వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. నిశ్చయముగా దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు. இவர்கள் மெய்யாகவே தேவனுடைய ராஜ்யத்துக்கு தகுதியுள்ளவர் அல்ல. వారెవరు? அவர்கள் யார்? వ్యభిచారి అయినను, அவர்கள் விபச்சாரியாவது, అపవిత్రుడైనను, அசுத்தனானாவது అతడు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. அவன் தேவனுடைய ராஜ்யத்துக்கு தகுதியுள்ளவன் அல்ல. అపవిత్రులు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశింపరు. அசுத்தமானவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிப்பதில்லை. ఈ యొక్క అపవిత్రులు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో కూడా ఉన్నారు. இந்த அசுத்தமானவர்கள் கலாத்தியர் 5ஆம் அதிகாரம் 19ஆம் வசனத்திலும் இருக்கிறார். అక్కడ కూడా 15 గ్రూపుల వారు ఉన్నారు. அங்கே கூட 15 கூட்டத்தார் இருக்கிறார்கள். అవన్నీ చెప్పిన తర్వాత పౌలు చెబుతున్నాడు, వీరు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకున్న నేరరు. அவரை எல்லாவற்றையும் சொன்ன பின்பு அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார், இவர்கள் தேவனுடைய ராஜ்யத்தை சுதந்தரிப்பதில்லை. ఈ యొక్క అపవిత్రులు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు. இந்த அசுத்தமானவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்கு தகுதியானவர்கள் அல்ல. వీరిని గురించి ప్రకటన గ్రంథకర్తని యోహోను కూడా పలుకుతున్నాడు. இவர்களை குறித்து வெளிப்படுத்தின சுவிசேஷத்தின் வசனகர்த்தா எழுதுகிறார். 21:27 21:27 ప్రకటన 21:27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించే వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించే వారు అందులో ప్రవేశింపరు. தீட்டுள்ளதும் அருவருப்பையும் பொய்யையும் நடப்பிக்கிற ஒன்றும் அதிலே பிரவேசிப்பதில்லை. అపవిత్రమైన దాన్ని జరిగించే వారు అందులోనికి ప్రవేశింపరు. அசுத்தமானதை நடப்பிக்கிறவர்கள் அதிலே பிரவேசிப்பதில்லை. అపవిత్రులు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. இந்த அசுத்தமானவர்கள் தேவனுடைய ராஜ்யத்துக்கு தகுதியுள்ளவர் அல்ல. అపవిత్రులు సియోను యెరూషలేములో కనబడరు. இந்த அசுத்தமானவர்கள் சீயோனிலே எருசலேமிலே காணப்பட மாட்டார். అందువల్ల యేసు అపవిత్రుల గురించి ఏమని పలికాడు? ஆகையால் கர்த்தராகிய இயேசு
அசுத்தமானவனை குறித்து என்ன சொன்னார்? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. இதோ சீக்கிரமாய் வருகிறேன். నీతిమంతుడుగానే ఉండనివ్వండి. நீதி செய்கிறவர் இன்னும் நீதி செய்யட்டும். పరిశుద్ధుడుగానే ఉండనివ్వండి. பரிசுத்தமுள்ளவர் இன்னும் பரிசுத்தமாகட்டும். అపవిత్రుడుగానే ఉండనివ్వండి. அசுத்தமாய் இருக்கிறவர் இன்னும் அசுத்தமாவே இருக்கட்டும். నేను త్వరలో రాబోచున్నాను. இதோ சீக்கிரமாய் வருகிறேன். వాని క్రియల చొప్పున அவனுடைய கிரிகளின் படி వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. நான் அவனுக்கு அளிக்கப்பட என்னோட கூட నేను வருகிறேன். త్వరలో రాబోచున్నాను. இதோ சீக்கிரமாய் నేను வருகிறேன். త్వరలో రాబోచున్నాను. சீக்கிரமாய் வருகிறேன். అపవిత్రులకు దేవుని యొక్క రాజ్యము లేదు. அசுத்தமானவனுக்கு தேவனுடைய ராஜ்யம் இல்லை. వారు దేవుని రాజ్యములో కనబడరు. அவர்கள் தேவனுடைய ராஜ்யத்திலே காணப்பட மாட்டார்கள். అంత్య దినాలలో వారు ఉంటున్నారు. அங்கே அசுத்தமானவர்கள் இருக்க மாட்டார்கள். అటువంటి అపవిత్రుల గుంపులో నుండి మనం వేరుగా మార్చబడాలి. ஆகையால் இந்த அசுத்தமான கூட்டத்திலிருந்து நாம் வேறு பிரிக்கப்பட మన வேண்டும். దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. நம்முடைய தேவன் பரிசுத்தராய் ఆయన இருக்கிறார். దూతలు పరిశుద్ధులై ఉంటున్నారు. அவருடைய தூதர்கள் பரிசுத்தராய் ఆయన இருக்கிறார். సంఘము పరిశుద్ధులై ఉంటున్నది. அவருடைய சபையும் ఆయన பரிசுத்தமானது. వాక్యము పరిశుద్ధమైనది. அவருடைய வார்த்தைகள் ఆయన பரிசுத்தமானது. రాజ్యము పరిశుద్ధమైన రాజ్యము. அவருடைய ராஜ்யம் பரிசுத்தமான ராஜ்யம். ఆయనకు జనులు పరిశుద్ధమైన జనులు. அவருடைய ஜனங்கள் பரிசுத்தமான ஜனங்கள். ఆ పరిశుద్ధమైన సంఘము కొరకు యేసు త్వరలో రాబోతున్నారు. அந்த பரிசுத்தமான சபையை சேர்க்க இயேசு சீக்கிரமாய் வருவார். ఆయన మహిమలో రాబోతున్నాడు. அவர் மகிமையிலே வெளிப்பட போகிறார். పరిశుద్ధుల కొరగానే రాబోతున్నాడు. பரிசுத்தவான்களுக்காக அவர் అటువంటి வரப்போகிறார். గుంపులో మన ఒక్కొక్కరు కనబడకు ప్రభు మనకు సహాయం చేయలేదు. அப்படிப்பட்ட கூட்டத்திலே நாம் ஒவ்வொருவரும் காணப்பட கர்த்தர் நமக்கு உதவி செய்வார். అపవిత్ర పెదవులను అగ్ని తాకిన రీతిగానే నోటి మాలిన్యములు అగ్నితో శుద్ధి చేయుదివా. అపవిత్ర పెదవులను అగ్ని తాకిన రీతిగానే నోటి మాలిన్యములు అగ్నితో శుద్ధి చేయుదివా. దహింపచేయుము ప్రాణాత్మ దేహములు బలిగా అర్పించితిని. అగ్ని జ్వాలగా మార్చుదివా. దహింపచేయుము ప్రాణాత్మ దేహములు బలిగా అర్పించితిని. అగ్ని జ్వాలగా మార్చుదివా. అసూయ ద్వేషముల అహమవమ వివేకము అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావమీయుదేవా. అసూయ ద్వేషముల అహంభావమ వివేకము అగ్నితో కాల్చివేసి నవ్య స్వభావమీయుదేవా. దహింపచేయుము ప్రాణాత్మ
అలీగా అర్పించితిని అగ్ని జ్వాలగా మార్చుదేవా అలీగా అర్పించితిని అగ్ని జ్వాలగా మార్చుదేవా అలీగా అర్పించితిని అగ్ని జ్వాలగా మార్చుదేవా. స్తోత్రం 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 స్తోత్రం. ఒక 2 నిమిషములు అందరూ మోకాళ్ళ మీద ఉండండి. நாம் ஒரு நிமிஷம் எல்லாரும் మన గాలి నింపோம். దయచేసి వాక్యం వినిన వారందరూ కూడా దేవుని యొక్క వాక్యములకు అప్పగించుకోనండి. దయచేసి వసనத்தை கேட்ட எல்லாரும் దేవుని వసనத்துக்கு ఒప్పు கொடுப்போம். వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, బలహీనులు తప్ప మిగిలిన వారందరూ మోకాళ్ళ మీద ఉండండి. వ్యాధిగ్రస్తులు, బలహీనులు, ముదియవர்கள் తవిర మీద எல்லாரும் మన గాలి నింపோம். అంత్య దినములలో సంఘములో అపవిత్రులు ఉన్నారని పౌలు భక్తుడు ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. கடைசி காலங்களிலே சபையிலே பரிசுத்தம் இல்லாதவர்கள் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் வெளிப்படுத்தினார். పాపములో జీవించేవారు అపవిత్రులు, பாவத்திலே ஜீவிக்கிறவர்கள் அசுத்தமானவர்கள். మనస్సులో విగ్రహములు కలిగి జీవించేవారు అపవిత్రులు. தங்களுடைய மனதிலே விக்கிரகங்களை கொண்டவர்கள் அசுத்தமானவர்கள். దేవునిని సరైన రీతిలో దేవునిగా మహిమపరచుకుండగా ఘనపరచుకుండగా ஆராதிంచేవారు అపవిత్రులు. தேவனை அறிந்தும் அவர்களை சரியான விதத்தில் மகிமைப்படுத்தாதவர்கள் இந்த அசுத்தமானவர்கள். వేషధారణ జీవితం చేసేవారు అపవిత్రులు. மாய்மால ஜீவியம் செய்கிறவர்கள் அசுத்தமானவர்கள். విశ్రాంతి దినమును సరైన రీతిలో ఆచరించిన వారు అపవిత్రులు. ஓய்வு நாளை சரியான விதத்திலே ஆசரிக்காதவர்கள் அவர்கள் அசுத்தமானவர்கள். దేవుని క్రమమును తప్పి నిర్లక్ష్యంగా జీవించేవారు అపవిత్రులు. தேவனுடைய ஒழுங்கை மீறி அலட்சியமாய் ஜீவித்தவர்கள் அசுத்தமானவர்கள். ఇటువంటి వారికి దేవుని యొక్క రాజ్యము లేదు. இப்படிப்பட்டவர்களுக்கு தேவனுடைய ராஜ்யம் இல்லை. వారు దేవుని రాజ్యములో కనబడరు. அவர்கள் தேவனுடைய ராஜ்யத்திலே காணப்பட மாட்டார்கள். మనం అటువంటి గుంపులో కనబడకూడదు. நாம் அப்படிப்பட்ட கூட்டத்திலே காணப்படக்கூடாது. పవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. இந்த அசுத்தமாய் இருப்பதற்கு தேவன் நம்மை அழைக்கவில்லை. పవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. நாம் பரிசுத்தமாய் இருப்பதற்கு தேவன் நம்மை அழைத்தார். పరిశుద్ధమైన పట్టణానికి మనం పిలువబడి ఉన్నాము. நாம் பரிசுத்தமான நகரத்திற்காக நாம் அழைக்கப்பட்டோம். ఆ పట్టణములో మనం ప్రవేశించాలి. அந்த నగరத்துக்குள்ளே நாம் பிரவேசிப்போம். మన నోటిలోండి వచ్చేటువంటి మాటలు మనలను అపవిత్రపరచునవి. இதோ வாயிலிருந்து புறப்படுகிற நம்முடைய வார்த்தைகளே நம்மை அசுத்தமாக்குகிறது. మన హృదయములో వచ్చే ఆలోచనలు మన అపవిత్రపరచునవి. நம்முடைய இருதயத்திலிருந்து புறப்படுகிற காரியங்கள் நம்மை தீட்டுப்படுத்துகிறது. మనలో అపవిత్రపరిచే స్వభావాల నుండి మనం విడుదల పొందాలి. நம்மை அசுத்தப்படுத்துகிற சுவாபங்களிலிருந்து நாம் விடுதலை பெறுவோம். ఎంతమంది విడుదల పొందాలని కోరుచున్నారు? விடுதலை பெற வாஞ்சிக்கிறோம். అటువంటి వారికి దేవుడు విడుదల ఇవ్వబోచున్నారు. அப்படிப்பட்டவர்களுக்கு தேவன் விடுதலை தர போகிறார். ఒక్క నిమిషం మీరు మోకాళ్ళ మీద ఉన్నట్లయితే, ஒரு నిమిషంలో మునగాలి నిందా ఈ వాక్యమునకు మీరు అప్పగించుకున్నట్లయితే இந்த வசனத்துக்கு உங்களை ஒப்பு கொடுத்து దేవుడు మీకు విడుదల చేయబోతున్నాడు. தேவன் உங்களை விடுதலையாக்க போகிறார். దేవుడు విడుదల చేయబోతున్నారు. விடுதலையாக்க போகிறார். ఎంతమంది నమ్ముతున్నారు? விடுதலை நம்புகிறீர்கள். ఎంతమంది నమ్ముతున్నారు? விசுவாசிக்கிறீர்கள். అటువంటి వారికి విడుదల, அப்படிப்பட்டவர்களுக்கு விடுதலை దేవుడు విడుదల చేయబోతున్నారు. தேவன் விடுதலையாக்க போகிறார். హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. ప్రైజ్ 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 ప్రైజ్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఆలోచన కొరకై స్తోత్రించదము. స్తోత్రా 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 స్తోత్రా. అటువంటి గుంపులో నుండి విడుదల చేయనట్లుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. ప్రార్థించండి. పరిశుద్ధమైన మా దేవాయ మనసు కొరకు స్తోత్రం తండ్రి. ఈ నెల ప్రారంభం మొదలుకొని చివరి పునదాంతరం మమ్మల్ని కంటి పాపలే కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ఉదయకాలం సమ్ముకొని నడిపించిన దయ కొరకే స్తోత్రం. మీరు మా యొక్క జీవితం చేసిన సమస్త మేలు ఉపకారం కొరకే స్తోత్రం ప్రభువా. మమ్మల్ని నడిపిన మార్గం కొరకే స్తోత్రం తండ్రి. ఈ జనముల ప్రభావ మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలు వాకుల కొరకే స్తోత్రం తండ్రి. ఉదయకాలం సంతానం వచ్చి మమ్మల్ని అందరితో మీరు మాట్లాడి ప్రభు మాకు ఇచ్చిన మీ ఆలోచన కొరకే స్తోత్రం. అంత్య దినములో సంఘం ప్రవహించిన దుష్ట శక్తులన్నీ గురించి ప్రభు అంత్యక్రీస్తు ఆత్మల గురించి ఒక్కొక్కటిగా మీరు తేటగా మీరు బయలుపరిచిన దయ కొరకే స్తోత్రం. ఈ దినమందు అపవిత్రుల గురించి తెలియపరిచే స్వామి అనేక సందర్భంలో పరిశుద్ధ జీవితం చేయకుండా అపవిత్రమైన కార్యాలు మాలో ఇంతకు ముందు కనబడి ఉన్నాయి ప్రభువా. ఆయన మమ్మల్ని ప్రేమించి కరుణించి మమ్మల్ని క్షమించి పరిశుద్ధుల సహవాసంలో దేవుని సముఖంలో దేవుని సంఘంలో నిలబెట్టి దయ కొరకు స్తోత్రం తండ్రి ప్రభువా.
ఇంకా నువ్వు నీకు ఇష్టం లేని కార్యం ఏమి నువ్వు పరిశీలించుకుని విడిచిపెట్టి మా కృప తెచ్చము. పరిశుద్ధులుగా ఉంటూ మమ్మల్ని పిలిచినారు కనుక ప్రభావ అపవిత్రంగా ఉంటూ మమ్మల్ని పిలవలేదు కాబట్టి ఆ పిలుపుని గ్రహించుకొని మా యొక్క జీవితాన్ని కట్టుకున్నట్టుకు మాకు సహాయం చేసిన స్తోత్రం ప్రభావ. ఒకటి మాటలని పవిత్రం కనబడి సహాయం చేసిన స్తోత్రం. మా ప్రవర్తన పవిత్రం ఉండి సహాయం ప్రభావ. మీ పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మేము మా ప్రవర్తన అన్నింటిలో పరిశుద్ధులుగా కనబడి మా కృప ఇచ్చింది స్వామి స్తోత్రం. ఈ నెల మీరు కాల్చిందే స్తోత్రం. రాబోసిన నెల మీ సంతానం తోడుగుండము. ఈ వాతావరణం ఎండలని మీరు అనుకూలంగా మార్చుతుంది స్తోత్రం. ఈ వారంలో కూటమిలండి మీరు ఆశ్రయించి కన్వెన్షన్స్ మీరు ఆశ్రయించిన స్తోత్రం. మా జనులకు రాకపోకలో పనిపాట్లో ఉద్యోగస్థలంలో వ్యాపార విషయంలో అన్ని కార్యములు తోడుకుంటూ నడిపించండి స్వామిని స్తోత్రం తండ్రి ప్రభావ. ఇకలో ఒక కార్యం కొరకు వేగిరపడకుండా దేవుని రాజ్యం కొరకు ప్రధాని నీతి కొరకు వెతుకుతూ వేగిరపడుతూ ఇంకొన్ని భయముతో భక్తితో వణుకుతో జీవించి విచిత్త మాత్రం చేసి మీరు ఆకలి కంటే కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడైనగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి. రేపు రాత్రి 10 గంటలకు